చర్చ ఇప్పుడు జరగబోతుంది. ఒకసారి మనం ఏం చేద్దామంటే, మనం వాళ్ళకి రోజు వచ్చే వాళ్ళే, కానీ బహుశా ఇప్పుడు మంచి నిద్రలో ఉండుంటారు. వాళ్ళని కాల్ చేసి ఒకసారి రింగ్ ఇద్దాము. ఓకే. పర్మిషన్ లేకుండా కాల్ చేయకూడదు. నేను మార్నింగ్ కాల్ చేస్తాను ఓకేనా, 2 సార్లు రింగ్ ఇస్తాను ఓకేనా అని అడగాలి. ఓకే అని అంటే అప్పుడు రింగ్ ఇవ్వాలి. ఒక వాయిస్ మెసేజ్ పెట్టేసి ఎప్పుడు మీరు లేచినా కూడా ఎంటర్ అవ్వండి, మంచి డిస్కషన్ హెల్త్ గురించి జరుగుతుంది అని కస్టమర్లకు చెప్పాలి, ప్రాస్పెక్ట్లకి చెప్పాలి. కానీ రిటైల్ చేసుకొని సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రండి అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచే ఉండండి. ఏదైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. 100,000 crore wellness industry in India alone, and it's one of the fastest growing and revolutionary industries in the country. Have you ever thought to be a part of this revolution? Have you ever imagined the power of sharing common goal? ఇది ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేరింగ్ కామన్ గోల్ అనేది, వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఫ్యూచర్ ఇండస్ట్రీ, రెవల్యూషనరీ ఇండస్ట్రీ. వెల్నెస్ అనేది అంటే ఇల్నెస్ని తగ్గించడము, ఇల్నెస్లోకి వెళ్లకుండా ఉండడము వెల్నెస్. ఓకే. ఇంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లో వాడేటువంటి మెడిసిన్స్ని రోజు రోజుకి తగ్గించేసుకోవాలి. మెడిసిన్స్ మొత్తం పడేసేయాలి. న్యాచురల్ మెడిసిన్, న్యూట్రిషనల్ మెడిసిన్ని అందరూ కూడా ఆహ్వానించాలి. అప్పుడే చాలా బాగుంటాయి ఆర్గాన్స్ పనితీరు కూడా. సో ఈ షేరింగ్ కామన్ గోల్ అనేది ఒకటి ఉంది చూసారా, ఇది ఏంటంటే ఒక యూట్యూబ్ని షేర్ చేసుకోవడం, తద్వారా అందరూ సంపాదించుకుంటారు. యూట్యూబ్ని ఒక ఐడి తీసుకొని ఒక యూట్యూబ్ క్రియేటర్గా మారి అందరూ సంపాదించుకుంటారు. అది దోస్ ఆర్ షేరింగ్ వన్ కామన్ గోల్ అన్నమాట. ఓకే. అలాగే ఏదైతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నటువంటి ఒక న్యూట్రాస్యూటికల్ కంపెనీ, వెల్నెస్ కంపెనీ ఉందో దానిని ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. ఒకటే కామన్ గోల్. ఏంటిది? న్యూట్రాస్యూటికల్ని, వెల్నెస్ని ప్రతి ఇంటికి చేర్చడం అనేది. ఇక్కడ ఎవరి ఛానల్ వారు, అక్కడ అది యూట్యూబ్ క్రియేషన్, ఇది వివా క్రియేషన్. ఓకే. చూడండి, ఒక ప్లేస్ ఉంటుంది. ఇదివరకు ఒక వ్యక్తే ఇల్లు కట్టుకునేవాడు, కానీ ఇప్పుడు ఒక 20-30 మంది, ఒక 500 మంది కలిసి ఆ యొక్క భూమిని షేర్ చేసుకుంటున్నారు. అవునా? దాన్ని ఏమంటున్నాం? అపార్ట్మెంట్ కల్చర్ కదా. అందరూ ఓనర్సేనా? అందరూ ఓనర్సే. అందరూ ఓనర్సే అక్కడ. సో ఇక్కడ యూట్యూబ్ ఓనరు తన యూట్యూబ్ ఛానల్కి తను ఓనరే. ఇక్కడ ఈ ఐడి ఓనరు, ఈ ఐడి ఓనరే తను కూడా కదా. అట్లా దీన్నే కమ్యూనిటీ కామర్స్ అని అంటారు. ఇది ఒక రెవల్యూషనరీ థియరీ. ఫ్యూచర్ ని ఏలబోతుంది థియరీ. Ever thought to be a part of this revolution? Have you ever imagined the power of sharing common goal? Have you ever felt the magic of community commerce? Did you ever dream of financial freedom even for your generations to come? Indus Viva is one company that offers all of it. And how? Viva offers special and unique products in wellness. The magical superfruits drink iPulse and the revolutionary iCoffee. Products that carry 100% customer satisfaction. Products that are formulated by Bioactives Japan Corporation. Products that are manufactured under a policy called "We will not manufacture a product which cannot be given to our own parents and children." With Viva, your timing cannot be better than today to start living a more meaningful life. Viva offers unmatched reward programs that help you achieve freedom to explore everything this planet offers. It could be exploring the rich Swiss forests, never-ending Nordic fjords, Italian cobbled alleys, and cosmopolitan cities of the world. And the action starts right here in Bangalore, a city that never fails in its promise. And now with Indus Viva, community commerce can be your future. No matter if you're in any business, a job, or otherwise, you can make a decision now to achieve financial freedom forever. With Team Viva, you are in good company.
Because Viva is the only multi-level marketing company that has produced more crorepathies in the last few years than any other company. Indus Viva was conceptualized and created to provide an opportunity for each one of you to make your own destiny. From the hundreds who seek a job, a pretty fraction succeeds. Indus Viva is a platform that lets you break free from the shackles of dependence and creates a future of your dreams and aspirations that rewards your efforts. Indus Viva is an opportunity to realize the entrepreneurial zeal in each one of us and rise together. The R&D facility is recognized by Department of Scientific and Industrial Research under the Ministry of Science and Technology, Government of India. The center focuses on development of clinically proven ingredients with capabilities like phytochemistry, microbiology, pharmacology, etc. For us, the road ahead is exciting. By 2019, we aspire to create 1,000 crorepathies and kick off our international operations. Viva looks beyond the 21st century as it continues to build a new future and redefine financial freedom forever. స్వాగతం అందరికీ. ఈ యొక్క వెల్నెస్ సెషన్కి మనందరం గ్రూప్కి ఒకసారి రియాక్షన్స్ ఇచ్చి మీరందరూ స్క్రీన్ దగ్గరే ఉన్నారా? ఈ యొక్క వెల్నెస్ని లోకి తీసుకెళ్ళడానికి ఇల్నెస్లోకి వెళ్ళడానికి కారణమైనటువంటి రూట్ కాస్ ఏంటి అనేది మొన్న అసలు పోషక ఔషధాలు ఏంటి అనేది మండే రోజు జానే సార్ చెప్పారు. నిన్న ఆక్సిడేషన్ గురించి మా శెట్టి గారు చెప్పారు. ఈరోజు మనకి ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చేటువంటి నష్టం, టాక్సిక్ గా మనం ఏ విధంగా టాక్సిన్స్ బాడీలో పెరిగితే నష్టం వస్తుంది, ఈ బాడీకి అనారోగ్యాలకి కారణం అవుతుంది. కాబట్టి ఆ టాక్సిన్స్ ని వెడలగొట్టడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎట్లా ఉపయోగపడతాయో, బాడీలో రోజు రోజుకి గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది, చక్కెర శాతం పెరిగిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి ఆర్గాన్ అన్నీ కూడా, అందులో ముఖ్యంగా ప్యాంక్రియాస్ దాని యొక్క పనితీరు మందగిస్తుంది. ఆ యొక్క గ్లూకోజ్ ని ఏది కంట్రోల్ చేస్తుంది, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి కంట్రోల్ చేయకపోతే, ఎక్సెస్ అయిపోతే, దాని యొక్క సైన్స్ని చాలా క్లియర్గా మనకు చెప్పడానికి మనకు రెడీగా ఉన్నారు కోటం సురేష్ గారు. అందరు రెడీగా ఉన్నాము? నోట్ చేసుకుందాం, ఖాళీగా ఉండడం ఎందుకు, ఎట్లాగో వింటున్నాం కదా, పెన్ పేపర్ మీద పెడదాం, బహుశా ఇదే మనకి కొంత ఇన్కమ్ని ఇవ్వచ్చు అనే భావనతోటి మీరు వినండి. ఇంకెవరైనా చెప్పడానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఇంకా శ్రద్ధ పెరుగుతుంది దీని మీద. ఓకే, ఐఎమ్ రెడీ, మీరు కూడా రెడీ అని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దీని మీద కేటాయించండి, రైట్? సో అందరం రియాక్షన్స్ తోటి సాధారణంగా మనకి లీడర్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ కోటప్ సురేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ అండి టీం అండి, అందరికీ శుభోదయం. ఒకసారి మనం ఈరోజు ఒక నలుగురికి గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. ఫస్ట్ ది గ్రేట్ డే, ఇంకొక డే మన జీవితాలు ఇచ్చిన గాడ్కి గ్రాటిట్యూడ్ చెప్పాలి ప్రతిరోజు. అండ్ మనకి ఈ యొక్క ఆయుర్వేదకు కూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి, ఎందుకంటే కనుక అదే ప్రపంచాన్ని శాసించబోతుంది నెక్స్ట్ జనరేషన్. అండ్ అటువంటి ఆయుర్వేదాన్ని అందించిన ఋషులకు కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అసలు వాళ్ళ ఆ రోజు ఆలోచనలు లేకపోతే ఈరోజు ఇక్కడ మనం పెద్దగా మాట్లాడుకునే అవసరం కూడా మనకు ఉండకపోయింది. అండ్ చివరిగా కంపల్సరీ దీన్ని ముందుకు పట్టుకొచ్చిన ఇండస్ వివాకి, దాని చైర్మన్ గారికి హార్ట్ఫుల్గా హార్ట్ ఇవ్వాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక వీడియో వేశారు మనకి, దాని R&D ఎట్లా ఉంటుంది, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, అవన్నీ మనకి చాలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటి కంపెనీలు ఫార్మాలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, కానీ దాని R&Dల గురించి మనకు తెలియదు, అక్కడ జరిగేటువంటి విషయాల గురించి మనకు తెలియదు. బట్ ప్రపంచం మొత్తం దాని వెనకాల పరుగులు పెడుతుంది. అది కేవలం ఒక వ్యక్తి కోసం తయారు చేసుకున్న వ్యవస్థ, కానీ ఇది సమాజం కోసం తయారు చేసుకున్న వ్యవస్థ. సో అటువంటి వ్యవస్థని ముందుకు పట్టుకొచ్చిన అంజర్ సార్ కూడా హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీమ్ అన్నం కూడా హార్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ చాలామంది లీడర్స్ వాళ్ళ టైం 4 లేచి రెడీ అయ్యి
ముందు రోజు దాన్ని బాగా ప్రిపేర్ అయ్యి ఎలాబొరేటెడ్గా సబ్జెక్ట్ ఇస్తున్న ప్రతి సీనియర్కి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి సీనియర్కి ఇబ్బంది ఉంటానే ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేస్తూనే మనకు సబ్జెక్ట్ అందిస్తున్నా అంటే ఓపిక్గా వింటున్న మీ అందరికి కూడా హార్ట్ఫుల్గా వన్స్ అగైన్ వెల్కమ్ టు అడ్వాన్స్డ్ ఆయుర్వేద సెషన్. ఈరోజు మనం ఎక్సెస్ గ్లూకోజ్ బాడీలో ఉండిపోతే దానివల్ల వచ్చేటువంటి నష్టాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దాంట్లో లోపలికి వెళ్ళే ముందు ఈరోజు సార్ ఒక చక్కటి సబ్జెక్ట్ మన ముందు పట్టుకొచ్చారు 5 AM. ఒకటి శక్తి శక్తి గురించి మాట్లాడారు, శ్రద్ధ గురించి మాట్లాడారు, ఇప్పుడు ఒక స్థితి గురించి కూడా మాట్లాడారు. ఈరోజు మన స్థితి గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ మన హెల్త్ స్థితి ఎట్లా ఉంది, అసలు మన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది. మన స్థితి కనుక మనకు ఐడియా ఉంటే ఖచ్చితంగా మన ఫుడ్ మీద మనకి శ్రద్ధ వస్తుందండి. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో శక్తివంతమైన ఆహారం గురించి ఆలోచిస్తాం. అయితే ఇక్కడ శరీరానికి ఒక లక్షణం ఉంది. శరీరం లోపల శక్తి పుట్టినప్పుడల్లా వ్యర్థాలు బయటకు వస్తూనే ఉంటాయి. ఆ వ్యర్థాలని శుద్ధి చేయడమే మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. అసలు ఆ వ్యర్థాలు ఏ రూపంలో ఉంది, శుద్ధి ఏ రూపంలో ఉంది, ఆ రెండు మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. అన్నీ తెలిసిన పాయింట్లే. వీలైతే కనుక కొత్త పాయింట్లు ఏమైనా వస్తే రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు ఇదే 5 AM స్పీకర్గా ఉంటారు కాబట్టి. ఇదొక చక్కటి వీడియో సరళమ్మ మేడంది. చాలాసార్లు విన్నామండి మనం. అయినా సరే మరలా మరలా ఒకసారి విందాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150 grams ఆఫ్ షుగరే వాడుతున్నాం. సో వాట్ ఇస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. జస్ట్ వన్ స్టెప్. నేను చెప్పాను డైజెషన్ లో దర్ ఆర్ ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని. కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్ లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్ లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వి రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్ లో. మీరు నోటికి వేసుకుని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్ గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150 grams షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. అగైన్ నెక్స్ట్ టాపిక్ వి వర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ వాజ్ రైస్ అండ్ వీట్. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే, దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని పిష్ట పదార్థం అంటే పిండి పదార్థం అంటే. సో పిండి పదార్థాల్లో కూడా గ్లూకోజ్ చాలా ఎక్కువ ఉంటుందంట. వాటికి ఉదాహరణ చెప్పారు రైస్ అండ్ గోధుమలు. చక్కెర ఒకటే కాదు మనకి డ్యామేజ్, రైస్ అండ్ గోధుమ పిండి కూడా డ్యామేజ్ చేస్తుందని మేడం ఉద్దేశం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్ కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్. అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్ గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ ఈ వీడియోలో మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది రక్తం అనేటువంటిది ఒక సర్క్యులేటరీ ఫ్లూయిడ్. అది ఎప్పుడు పల్చగానే ఉండాలండి. అది ఎప్పటికీ చిక్కగా ఉండడానికి వీలు లేదు. అది నిత్యం మన జీవితకాలం మొత్తం దాన్ని ఎంత పల్చగా ఉంచుకోగలిగితే అంత ఆరోగ్యంలో మనం ఉంటాం. చేస్తున్నాము దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి వేసి జామున్ కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? రక్తం చిక్కబడింది అని అంటారు డాక్టర్ గారు. చిక్కబడిందంటే దాని అర్థం ఏంటంటే గ్లూకోజ్ ఎక్కువైందని ఒక కామన్ ఎజంప్షన్కి మనం రావాలి ఇలాంటి సెషన్లు వినడం ద్వారా. సో రక్తము చిక్కబడింది పలచబడ్డానికి అక్కడ సింథటిక్ మెడిసిన్ ఇస్తారు. మనకు అవసరం లేదు. గ్లూకోజ్ కంటెంట్ని బాడీలో వేయకుండా ఉంటే చాలు, రక్తం చిక్కగా ఉన్నది పలచగా అయిపోతుంది. చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది.
సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేస్తుంది అనే ఇక్కడ యకృత్తు. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్ లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ ని తెచ్చేసి ఒక ఫైల్ లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్ గా తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు, టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడేం చేస్తాము, మళ్ళీ ఆ ఫైల్ అన్ని ఒక చోట తెచ్చి ఒక బాక్స్ లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్ గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో 40% పీపుల్ ప్రజెంట్ ఒబెసిటీలో ఉన్నారంటండి. ఒబెసిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్యాట్ అక్యుములేషన్ అవ్వడం వల్ల వస్తుంది. ఈ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్లైకోజన్ ఎక్కువ శాతం ఉండడం వల్ల వస్తుంది. ఈ గ్లైకోజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్లూకోజ్ ఎక్కువ అవడం వల్ల వస్తుంది. ఎంటైర్ మనం తినే ఫుడ్ నుంచి ఇవన్నీ రెడీ అవుతున్నాయండి. ఇవన్నీ చేస్తున్నది ఎవరంటే లివర్. లివర్ అనేటువంటి ఒక ఆర్గాన్ ఏదైతే ఉందో అది మనం డిఫరెంట్ ఫామ్స్లో ఉన్న ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటా ఉన్నామో దాన్ని ఈజీ కన్వర్షన్ అన్నమాట అండి. లివర్కి తెలీదు ఇవన్నీ లివర్కి అనవసరం మనం ఏం వేస్తున్నాం అనేది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్గా మారిపోయిన ఆ ఎక్సెస్ గ్లూకోజ్ని తను కొన్ని పదార్థాల కింద మార్చివేస్తుంది. అందులో ఒకటే ఫ్యాట్. ఈ ఫ్యాట్ ఎక్కువైతే ఒబెసిటీకి వెళ్తాం. ప్రజెంట్ మార్కెట్లో 40% ఉన్నారంట. ఎక్కువైన గ్లైకోజన్ ని ఫ్యాట్ గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబెసిటీ అని పిలుస్తాం. ఈ ఫ్యాట్ గురించి డ్యామేజ్లు మీకు ఏమన్నా ఐడియా ఉండాలంటే మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మీ సీనియర్ని అడిగి కనుక మీరు అడగగలిగితే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ వాటి గురించి చాలా చక్కటి వివరణ ఉంటుంది. మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు. అక్కడ కాగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడు ఏమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో కొలెస్ట్రాల్ ఆయిల్ ఫుడ్ నుంచే కాదు, గ్లూకోజ్ నుంచి కూడా వస్తుంది. గ్లూకోజ్ నుంచి అంటే పిండి పదార్థాలు కూడా కొలెస్ట్రాల్గా మారుస్తుందంటండి. సో మనం ఇది కూడా తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది ఆ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్ ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దాంది.
కానీ దానికి ఆ నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఇక్కడ ఒక చిన్న విషయం మరలా గమనిద్దాం. స్టార్టింగ్లో గ్లూకోజ్ ఎక్కువైపోతే గ్లైకోజన్ ఫ్యాట్ అయిపోతుంది, ఒబెసిటీకి వెళ్తున్నాం అనుకున్నాం. ఇక్కడ గ్లూకోజ్ ఎక్కువైపోతే కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది అన్నాను. ఇక్కడి పాయింట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిపోయిన తర్వాత గ్లూకోజ్ అందట్లేదు. అంటే సెల్కి ఏది నిత్యం అవసరం అంటే గ్లూకోజ్ అవసరం అండి. ఎంత మేర అవసరమో అంతే అవసరం. ఆ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఎప్పుడైతే ఈ రక్తనాళాల నుంచి వెళ్ళదో గుండెకి పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సెల్ డ్యామేజ్ అవుతుంది. అదే మనకి హార్ట్ అటాక్ రూపంలో బయటకు వస్తుంది. ఒకేసారి మన ఓకే హార్ట్ లో సార్, ఒక పెద్ద రీజన్ లో ఇలా జరుగుతుంది. సార్ ఇక్కడ ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేద్దాము. ఎస్ సార్. చూడండి, అంటే గ్లూకోజ్ అందట్లేదు, గ్లూకోజ్ అందకపోవడానికి మళ్ళీ అదే గ్లూకోజ్ కారణమైంది. ఏమంట ఎస్ అంతే సార్. కదా? అవును సార్. అది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అంటే పక్కన ఎక్కువగా పేరుకుపోయింది, అది జరగకుండా చేయాలి. ఇప్పుడు అదే రూట్ కాజ్, అసలైన రూట్ కాజ్ అది. స్టంట్లు వేయడం రూట్ కాజ్ కాదు, రైట్? ఎస్ అంతేనా? ఎస్ సార్. తర్వాత 100%. ఇంకొకటి, ఇప్పుడు చూడండి, పలచగా లేకపోతే స్టంట్లకు కారణం అవుతుంది, అదే కదా? అవును సార్. ఎక్కువ చిక్కగా అయిపోతుంది, పాకం లాగా. అంటే ఫస్ట్ జరిగేదే అది, రక్తం చిక్కదనం పెరగడమే జరుగుతుంది అసలైనటువంటిది. మనం ఎక్కడో ఆ హార్ట్కి సంబంధించిన స్టంట్లప్పుడు ఆ రక్త పల్సన గురించి మాట్లాడుకుంటాము, బీపీ పెరిగినప్పుడు మాట్లాడుకుంటాము, లేకపోతే ఈ డయాబెటిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. కానీ అది స్టార్టింగ్ లెవెల్ నుంచే జరుగుతుంది, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇది పాకంలాగా తయారవడం జరుగుతుంది. అది స్టార్టింగ్ ఫస్ట్, అందుకని మేడం గారు ఫస్ట్ అది చెప్పారు, అంతేనా? అవును సార్. ఈ రెండు విషయాలు నోట్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్ లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళా ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు, దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళా ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్ మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్ లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువల్లీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్ లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో కొలెస్ట్రాల్ ఎక్కువైపోతున్నప్పుడు నాట్ ఓన్లీ హార్ట్, బ్రెయిన్కి కూడా ఇబ్బంది అన్నమాట అండి. బ్రెయిన్లో కూడా ఎక్సెస్ గ్లూకోజ్ స్టోరేజ్ అవుతుంది, అక్కడి నుంచి బ్లాక్స్ ఉంటాయి, ఆక్సిజన్ అందదు, అక్కడి నుంచి మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సెస్ వస్తే దానిని మనం స్ట్రోక్ అని అంటున్నాం. స్ట్రోక్ ఇన్ దట్ మీన్స్ ఏంటంటే పక్షవాతం. దీనికి కూడా కారణం ఏంటండి, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడమే. కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎగైన్ మరలా గ్లూకోజ్ నుంచే వచ్చింది. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది, ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్ లో ఉండే వెజల్స్ ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది.
ఇంకా ఏం జరుగుతుంది? ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు. మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం? అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్ కి సగం ఇలా మూస్తాం. ఏమవుతుంది? నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్ లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము? దాన్ని బీపీ అని పిలుస్తాం. సో బీపీ గురించి మాట్లాడుతుంది సార్ కూడా ఇప్పుడు ఇదే ప్రస్తావన మనకు పట్టుకొచ్చారు. ఈవిడ ఎందుకు పైపుతో పోల్చిందంటే గనక మన బాడీ లోపల రక్తనాళాలు వేల వేల కిలోమీటర్లు ఉంటాయంటండి. ఈ వేల కిలోమీటర్లో నిత్యము రక్తము సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్లో టాక్సిటీ, ఎక్సెసివ్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ వీటి కంటెంట్ ఎక్కువైతే ఎప్పుడు అవుతుందో అది చిక్కబడిపోతూ ఉంటుంది. చిక్కబడిపోయిన బ్లడ్ ఫ్రీగా ఒక్క ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి చేరుకోలేదు. ఆ టైంలో చేరుకోవడానికి విపరీతమైన ప్రెజర్కి లోనవుతుంది. ఆ ప్రెజర్నే మనం బీపీ అని అంటున్నాం అన్నమాట అండి. అంటారు ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు. సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యాజ్ ఎ వెల్నెస్ కోచ్ మనకి చిన్న చిన్న పాయింట్లండి. బీపీ అంటే సాల్ట్ తినడం వల్ల రాదు, పెరుగుతుంది. ఆల్రెడీ వచ్చిందంటే గ్లూకోజ్ వల్ల వచ్చిందని అర్థం అండి. అంటే రక్తం చిక్కబడడం వల్ల వచ్చింది. ఎందుకు చిక్కబడిందంటే ఈ గ్లూకోజ్ వల్ల. ఇప్పుడు షుగర్ కంట్రోల్ పెట్టుకోకుండా మనం సాల్ట్ని కంట్రోల్లో పెడతామండి. ఇది మనం తెలుసుకోవాలి. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఏమి? ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బిసి పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్. దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. 3 types ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చునేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. సో చివరికి ఎక్కడికి చేరుకున్నామండి? డయాబెటిక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్కి చేరుకున్నాం. అసలు డయాబెటిక్ అంటే ఏంటంటే లివర్ వీటన్నిటిని మార్చుకుంటూ వస్తుంది. ఎక్సెసివ్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చింది, బాగా ఎక్కువైపోతే ఫ్యాట్గా మార్చింది. కొంతమంది ఫ్యాట్ ఎక్కువై ఒబెసిటీకి వెళ్తారు. కొంతమందిలో కొలెస్ట్రాల్గా మారుతుంది. ఈ కొలెస్ట్రాల్ హార్ట్ దగ్గర, బ్రెయిన్ దగ్గర ఉండి అక్కడ సఫర్ అవుతుంటారు. ఇంకా గ్లూకోజ్ వస్తానే ఉంది బాడీ లోపలికి. దాన్ని డైరెక్ట్గా బ్లడ్లోనే నిల్వ ఉంచుతుంది. బ్లడ్ చిక్కబడిపోతుంది. దాన్ని బీపీ అంటున్నాం. దీంతో కొంతమంది సఫర్ అవుతున్నారు. ఇక చివరికి ఎక్కువ శాతం రక్తంలో ఉండేవి ఆర్బీసీ, ఎర్ర రక్త కణాలు. వీటి మీద చేరుతుంది గ్లూకోజ్ వచ్చి. దీన్నే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. దీనికి ఇంకొక పేరే డయాబెటీస్. అంటే డయాబెటీస్ రావడానికి, అంటే ఒక వ్యక్తి డయాబెటిక్ అవుతున్నాడు అంటే గనక అతని బాడీ లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేటువంటిది వివిధ రూపాంతరాలు చెంది ఎండ్ పార్ట్ కింద డయాబెటిక్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఎండ్ పార్ట్ ఉన్న డయాబెటిక్ని తో పాటుగా దానిపైనున్న రక్తం చిక్కబడిపోవడాన్ని బీపీని, దానిపైనున్న ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ స్టోరేజ్ని, దానిపైనున్న ఎక్యుములేట్ అవుతున్న ఫ్యాట్ని, దాని ముందున్న గ్లైకోజన్ని, వీటన్నిటిని మేనేజ్మెంట్ చేయడానికి ఏమైనా ఒక సొల్యూషన్ ఉందా? అసలు ఈ డయాబెటిక్ రివర్స్ అవుతుందా? ఎందుకు ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ చేయకపోతే కాంప్లికేషన్స్ వస్తాయనేదే ఈరోజు మన టాపిక్ అండి. ఒకసారి ఈ మేడం ఒక్కరే చెప్తున్నారా దీని గురించి అంటే మనము ఇంకొక సారథి కూడా చూద్దామండి.
సార్ స్క్రీన్ ఓకేనా సార్? ఈ హెచ్పి ఏవన్సీ టెస్ట్ ఈ లాస్ట్ చెప్పిన ఆర్బిసి చెకింగ్ 120 ఎస్ డేస్. ఎస్ సార్, ఎస్ సార్. అది అసలైన చెకింగ్ అని ఒక మాట చెప్పు. ఓకే. అందరూ గుర్తు. సో ఇప్పుడు చివర్లో చెప్పిన హెచ్బిఏవన్సీ ఏముందంటే అండి, అది ఆర్బీసీ మీద ఉన్నటువంటి గ్లూకోజ్ అని అర్థం. దాన్ని ఎవ్రీ 3 నెలలకు ఒకసారి మనం మానిటరింగ్లో ఉంచుతాము. ఇదే ఎక్సెసివ్ గ్లూకోజ్కి మ్యాండేటరీ మాట అండి. దాన్ని చెక్ చేసుకోగలిగితే మన రక్తంలో ఎంత శాతం గ్లూకోజు నిల్వ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. దానిని బట్టి మన ఆహారపు నియమాలు మార్చుకున్నా లేదా ఒక న్యాచురల్ ప్రొడక్ట్ వైపు మనం వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ రీడింగ్ని బట్టి మనం మానిటరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సారు, ఒక్క నిమిషం సార్. లేకపోతే డౌన్లోడ్ అవ్వట్లేదు, నాకు పంపించు. సార్ డౌన్లోడ్ కాదు సార్, అయ్యింది. ఒకసారి ఇది చూడండి మై డియర్ ఫ్రెండ్. స్క్రీన్ ఓకేనా సార్ ఇప్పుడు? ఇక్కడ చూడండి, ఒక వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్ అండి. ఆయన చెప్తున్నాడు అసలు కాన్సెప్ట్. మేడం చెప్పింది, కాకపోతే సార్ ఇంకొక కోణంలో చెప్తాడు మనకి. థొరాసిక్ సర్జన్ 16,000కు పైగా ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు చేసి ఉన్నారు. అంటే ఒక హార్ట్ సర్జన్ ఉదరానికి సంబంధించిన ఒక కొత్త ఆహార విధానాన్ని ప్రవేశపెడుతున్నారు అంటే దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? చాలా ఏళ్ళు, నేను 40 ఏళ్ళుగా ఒక హార్ట్ సర్జరీ చేస్తూ నా కాలం అంతా దానికే వెచ్చించాను. కానీ ఈ మధ్యలో నేను అందరిలాగే నాకు కూడా డయాబెటీస్ వచ్చింది, నాకు కూడా హైపర్ టెన్షన్ వచ్చింది. ఆ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ నేను గుర్తించి దాని విధంగా ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం నేను చేస్తున్న క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వేరియస్ అంటే ఎన్నో రకాల మార్పులు వైద్య విధానంలో జరుగుతూ ఉండడాన్ని గమనించి వాటిని నాకు అన్వయించుకున్నాను. ఆ అన్వయించుకోవడం వల్ల నాకు మంచి సత్ఫలితాలు కలిగించాయి. అటువంటి సత్ఫలితాలు చూసిన తర్వాత ఒకప్పుడు నేను రోజుకి 60 నుంచి 80 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుని 3 రకాల డయాబెటిక్ మందులు వాడితే తప్ప నా బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఒక 3 నెలల పాటునే పాటించినటువంటి కొత్త ఆహార విధానాల వల్ల నేను ఈ రోజున పూర్తిగా ఇన్సులిన్ మానేశాను. Oh my God, completely insulin మానేశారు. జస్ట్ ఆయన ఎందుకు ప్లే చేసామంటే 16,000 సర్జరీలు చేసిన ఒక డాక్టర్ అండి ఆయన. 16,000 గుండె ఆపరేషన్. ఆయనకు కూడా డయాబెటిక్ వచ్చింది. యాక్చువల్గా ఆయన ఏం సజెషన్ ఇవ్వాలంటే ఇన్సులిన్, మెట్ఫార్మిన్ సజెషన్ ఇవ్వాలి ఇప్పుడు మనం. బట్ ఆయన ఇస్తున్న సజెషన్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల ఇన్సులిన్ కంప్లీట్గా విడిచిపెట్టాడండి. 0 మెడికేషన్లు ఉన్నారు. ఆయన వీడియో ఉంటుంది, గ్రూప్లో పెడతాం చూడండి. సరళ మేడం ఏదైతే చెప్పారో ఎక్సెసివ్ గ్లూకోజు మేనేజ్మెంట్ చేయకపోతే వచ్చే డ్యామేజ్ ఆయన ఇంకొక కోణంలో చెప్తాడు. అది ఇప్పుడు వెరీ ట్రెండింగ్ అవుతుందండి గత 5 సంవత్సరాల నుంచి. అది ఇప్పుడు ఆయన ఎందుకు ప్రస్తావనకి పట్టుకొచ్చామంటే ఈ రోజు ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ చెయ్యకపోతే వచ్చే డ్యామేజెస్ అన్నీ ఇన్ని కాదండి. అందులో కొన్ని ఎట్లా ఉంటాయనేది మనం ఈరోజు చూద్దాం. సో ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ ఇండియాలో లేకపోవడం వల్ల ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దామండి. స్క్రీన్ ఓకేనా సార్? సార్ స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనపడుతుంది. థ్యాంక్ యూ. నేను చెప్తానులే. థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రజెంట్ ఇండియాలో ఈ సినారియో కనుక చూస్తే మనకి డయాబెటిక్స్ సంబంధించి 7 in 1 మాట అండి. పెద్దవాళ్ళలో ప్రతి 7గులో ఒకరు సఫర్ అవుతూనే ఉన్నారంట దీని నుంచి.
ఇది 2025 లెక్కలండి ఇవన్నీ. అండ్ 43% పీపుల్కి అసలు ఇది ఉంది అనేటువంటి అవగాహన కూడా లేదు. అంటే నేను ఆల్రెడీ డయాబెటిక్ అవుతున్నాను అనేటువంటిది. ఈ లెక్కలు కనుక చూస్తే సింపుల్గా చూడండి, 6,47,800 డెత్స్ ఈ డయాబెటిక్ అండ్ రిలేటెడ్ నుంచి అవుతున్నాయంట. ఇది చాప కింద నీరులా జరిగిపోతుంది ఇండియాలో. అసలు దీని గురించి ఎవరు పట్టించుకునేవారు లేరు. ఎందుకంటే డెత్ రీజన్ వేరే అయ్యి ఉండొచ్చు. బట్ రూట్ కాజ్ మాత్రం ఎక్సెసివ్ గ్లూకోజే ఉంటుంది. ఈ లెక్కలు గనక చూస్తే 2030 నాటికి ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందంట. ఇదొక గ్రోయింగ్ ఎపిడమిక్ అండి. కరోనా కాదండి మనకి డ్యామేజ్ చేస్తుంది. కరోనా ఒకసారి వచ్చింది, 2 ఇయర్స్ ఉంది, వెళ్ళిపోయింది. బట్ సిన్స్ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి ఇండియాని పట్టి పీడిస్తున్న బిగ్గెస్ట్ కాన్సెప్ట్‌లో ఏదైనా ఉందంటే గనుక ఇది డయాబెటిక్. ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. వాళ్ళు సంపాదించే సంపాదనలో ఎక్కువ శాతం ఖర్చు దేనికి అయిపోతుంది. డయాబెటిక్ దాని రిలేటెడ్ వాటిలకి. మీరు ఎన్ని హాస్పిటల్‌కి వెళ్ళండి, ఎంత పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళండి. మీరు అడుగు పెట్టగానే ఫస్ట్ బీపీ చెక్ చేస్తారు. వెంటనే ర్యాండమ్ గ్లూకోజ్ చెక్ చేస్తారు. అంటే ఆ 2 మిగిలిన అన్ని డిసీజెస్‌కి ఇంటర్‌లింక్ అయ్యి ఉన్నాయని మనం గుర్తించాలి. సో, మనం మేనేజ్‌మెంట్ చేసుకోవాల్సింది ఎక్సెసివ్ గ్లూకోజ్‌ని. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్‌ని గనక పట్టించుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల డయాబెటిక్ అనేటువంటి ఎండ్ పార్ట్‌లోకి మనం వెళ్తున్నాం. ఈ డయాబెటిక్ ఎండ్ పార్ట్‌లోకి గనక వెళ్తే, ఫస్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి, కిడ్నీలు పాడైపోతూ ఉంటాయంటండి. ఎందుకు మనము ఎక్సెసివ్ గ్లూకోజ్‌ని మేనేజ్‌మెంట్‌లో పెట్టాలంటే కిడ్నీని కాపాడుకోవడం కోసం. ఎప్పుడైతే గనక ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలో ఉండిపోతుందో, కొన్ని సంవత్సరాల పాటు ఎవరైతే డయాబెటిక్‌లో ఉంటారో, వాళ్ళ కిడ్నీలు ఫిల్టరేషన్ సామర్థ్యాన్ని కోల్పోయి, పనితీరుని పోయి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక డయాబెటిక్ న్యూరోపతి అని ఉంటుంది. రెటినోపతి. ఏంటి రెటినోపతి అంటే కంటి చూపు తగ్గిపోవడం. ఇక్కడ ఉన్నాయి చూడండి. చాలా అతి పలుచని రక్తనాళాలుంటాయి. పైదేమో హెల్తీవి, కింద డ్యామేజ్ అయిపోయాయి. ఎక్కువ కంటి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకుంటుందంటే, ఇందాక ఆల్రెడీ మనం అనుకున్నాము, మన శరీరంలో వేల కిలోమీటర్ల రక్తనాళాలుంటాయని. అతి పలుచని రక్తనాళాలు కంటి దగ్గరుంటాయి. ఇక్కడ ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు, బ్లడ్ ఇక్కడ చిక్కదనంతో ఉన్నప్పుడు, ఇక్కడ ఓవర్ ప్రెషర్ వల్ల ఈ యొక్క కంటి చూపు కోల్పోవడం అనేటువంటిది జరుగుతుందండి. ఇది ఎక్కువ మంది ప్రతి డయాబెటిక్ పేషెంట్ తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాల్సొస్తుంది. ఇక డయాబెటిక్ న్యూరోపతి. ఇందాక మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అన్ని రక్తనాళాల గురించే ఉంటాయండి. మోకాలు కింద నుంచి పాదాల వరకు ఉండేటువంటి రక్తనాళాల్లో అధిక శాతంలో గ్లూకోజు, యూరిక్ యాసిడ్ లాంటివి స్టోరేజ్ అయిపోయి ఉండిపోవడం వల్ల కాళ్ళలో ఉండేటువంటి రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ చిన్న పుండు లాంటిది పడినా తగ్గకపోవడం. దీన్ని అల్సర్ అని కూడా అంటారు. ఇది కొంచెం ముందుకు వెళ్ళిపోయిందంటే గ్యాంగ్రీన్ అంటారు. గ్యాంగ్రీన్ వచ్చిందంటే గనక ఒక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ అవయవాన్ని కట్ చేయడం. సో, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడ ఉంది చూడండి. ఈ యెల్లో కలర్‌లో ఉన్నటువంటిది. ఇక్కడ కొలెస్ట్రాల్ గానీ, బ్యాడ్ ఫ్యాట్ గానీ, టాక్సిన్స్ గానీ, ఎక్సెసివ్ గ్లూకోజ్ గానీ ఇవన్నీ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల కొన్ని సంవత్సరాల తరువాత ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేటువంటిది బయటపడుతుంది. సో, డయాబెటిక్ అయ్యుండడం అసలు సమస్య కాదండి. ఎక్కువ కాలం డయాబెటిక్‌గా ఉండడము, దానిని మేనేజ్ చేయలేకపోవడమే ఈరోజు ప్రధానమైన సమస్య. ఈరోజు మనం ఆలోచించవలసింది సిమ్టమ్ గురించి, సిస్టమ్ గురించి ఆలోచించుకోవాలి. ఈ యొక్క సెషన్ ఏం చెప్తుందంటే గనక, సిమ్టమ్స్ గురించి కాదు, సిస్టమ్ గురించి ఆలోచించమంటుంది. మన బాడీ ఒక యూనిక్ సిస్టమ్. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సిస్టమ్‌తో ఉంటారు. వాళ్ళ ఆర్గాన్స్ ఒక్కొక్క పనితీరులో ఉంటుంది. తన ఆర్గాన్స్ అన్నీ తన ఫ్యామిలీ హిస్టరీ నుంచి వస్తూ ఉంటాయి. వాటి పనితీరు ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుంది. ఒక వ్యక్తికి అరుగుదల శక్తి ఒకలా ఉంటే, ఒక వ్యక్తికి ఇంకొకలా ఉంటుంది. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు ఒకలా ఉంటే, ఇంకో వ్యక్తికి వేరేలా ఉంటాయి. బట్ మెడికేషన్‌కొచ్చేసరికి మాత్రం అందరికి ఒకే మెడికేషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్‌ఏక్ ఉంది. అదొక సిమ్టమ్ అండి. హెడ్‌ఏక్‌కి ఎవ్వరికి హెడ్‌ఏక్ వచ్చిన ఒకటే టాబ్లెట్ ఉంటుంది. బట్ యూనిక్ బాడీ సిస్టమ్ ఉన్నప్పుడు, యూనిక్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, యూనిక్ ఆర్ఎన్ఏ, డీఎన్ఏలు ఉన్నప్పుడు ఒకే మెడిసిన్ ఎట్లా పనిచేస్తది? సింథటిక్ మెడిసిన్స్. అప్పుడు ఇండస్ట్రీవా చెప్తుంది, మెడిసిను సిమ్టమ్ మీద పనిచేస్తే, ఇండస్ట్రీవా ప్రొడక్ట్‌లు సిస్టమ్ మీద పనిచేస్తాయి.
మనం సిస్టమ్ గురించి ఆలోచించాలి. అసలు నీ శరీరం నీతో ఏం మాట్లాడుతుంది? నువ్వు ఎంత గ్లూకోజ్ తింటున్నావు? నీ ఆహారపు అలవాట్లు ఏంటి? ఇవన్నీ గనక మనం చెక్ చేసుకుని సిస్టమ్ గురించి ఆలోచించగలిగితే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ని తొందరగా మేనేజ్మెంట్లో మనం పెట్టుకోవచ్చు. దానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ప్రివెన్షన్ అండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ముందు జాగ్రత్తే అసలైన మందు. ఒక చక్కటి కాఫీ ఈ ముందు జాగ్రత్తను మనకు అందిస్తుంది. ఈ ఈ యొక్క ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్కి న్యూట్రాసూటికల్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఇండస్ట్రీ మనకి ఒక చక్కటి ప్రొడక్ట్ని అందించింది. ఈ న్యూట్రాసూటికల్ గురించి ఆల్రెడీ మార్నింగ్ నిన్న సెషన్ అయింది. నెక్స్ట్ వీక్లో అటు గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక చిన్న పాయింట్ చెప్పుకుని వెళ్ళిపోతాం. అసలు ఈ న్యూట్రాసూటికల్స్ అంటే ఏంటంటే న్యూట్రిషన్ ప్లస్ మెడిసినల్ వాల్యూస్ రెండు ఉన్నటువంటి ఒక చక్కటి ఆహార పదార్థం. దీన్నే గాడ్ ఫుడ్ అన్నారు మార్నింగ్ సార్. ఇది న్యాచురల్ ఫుడ్. ప్రకృతిలో దేవుడు మనకిచ్చిన చక్కటి పదార్థాలని కాఫీ రూపంలో పట్టుకొచ్చాం. అదే న్యూట్రాసూటికల్స్ అంటారు. మీ చేతిలో కాఫీ ఉంటుంది. మన ఇంట్లో ఒక కాఫీ ఉంది. ఇది 2 వేరియంట్లు ఉంటుంది. క్రీమర్ అండ్ బ్లాక్. దీని బ్యాక్‌గ్రౌండ్ అంతా వేల సంవత్సరాల క్రితము చరక మహర్షి రాసినటువంటి చరక సంహిత అనేటువంటి ఒక బుక్. దాంట్లో ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఏకనాయకం గురించి ఆయన రాశారు. ఇది మధుమేహానికి శత్రువుగా పనిచేస్తుందని. అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలో ఉంటే గనక దానికి శత్రువుగా, విరుగుడుగా పనిచేస్తుందని అర్థం. దీని మీద రీసెర్చ్ చేసిన మన వాళ్ళు దీంట్లోపల సాల్సిటాల్ అనే ఒక కొత్త కెమికల్‌ని కనుగొన్నారు. ఈ సాల్సిటాల్ అనేటువంటి కెమికల్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది హెపటిక్ వెల్‌నెస్. ఏదైతే సరళ మేడం చెప్పారో అన్ని డిఫరెంట్ పదార్థాలుగా మార్చేటువంటి లివర్ ఏదైతే ఉందో ఎక్సెసివ్ గ్లూకోజ్‌ని ఆ లివర్‌కి హెల్త్‌నిస్తుంది. ఎప్పుడైతే లివర్ హెల్తీగా ఉందో పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్‌మెంట్‌ని సక్రమంగా చేస్తుంది. అంటే గ్లైసెమిక్ వెల్‌నెస్ అండి. ఎందుకు మనం తిన్న ప్రతీదీ గ్లూకోజ్ అవుతుంది, వెంటనే ఫ్యాట్ అయిపోతుంది, కొలెస్ట్రాల్ అయిపోతుందంటే, మనం తినే ఫుడ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉండడం. ఆవిడ రైస్ అండ్ మైదా గురించి మాట్లాడారు. గోధుమల గురించి. దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తిన్న వెంటనే గ్లూకోజ్‌గా మారేటువంటి లక్షణాలుంటాయి. అటువంటి టైంలో మనం తిన్న ఎక్సెసివ్ గ్లూకోజ్‌కి సరైన రీతిలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇవ్వడానికి ఈ యొక్క ప్యాంక్రియాస్‌కి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది సాల్సిటాల్. ఇక రీనల్ వెల్‌నెస్ మూత్రపిండాల గురించి మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. కిడ్నీల గురించి. లివర్ ఎట్లాగైతే ఫిల్టరేషన్ చేస్తుందో, ఆ నెక్స్ట్ ఆ టాస్క్‌ని తీసుకునేది కిడ్నీలు మాటండి. యూరిక్ యాసిడ్‌ని, వేస్ట్‌ని, వేస్ట్ ప్రోటీన్స్‌ని అన్నిటిని ప్యూరిన్స్ అంటాం మనం వాటిని. వాటిని బయటికి పంపించేది ఈ మూత్రపిండాలు, కిడ్నీలే. వీటి ఆరోగ్యానికి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలో ఉండిపోవడం వల్ల మన మజిల్ సింక్ అవుతుందండి. మజిల్ డెవలప్ అవ్వదు. స్కెలిటన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అటువంటి స్కెలిటన్‌కి, మజిల్ హెల్త్‌కి ఈ యొక్క సాల్సిటాల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మజిల్ అండ్ స్కెలిటన్‌ని డ్యామేజ్ చేసే ఎక్సెసివ్ గ్లూకోజ్‌కి మేనేజ్‌మెంట్‌గా సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. సో, దీంట్లో రెండవ ఇంగ్రీడియెంట్ ముకున అని ఉంటుంది. దీన్ని దూలగొండి అంటాం. దూలగొండి ఒక చక్కటి ఔషధం మాటండి. ఏదైతే వేల కిలోమీటర్ రక్తనాళాలు ఉంటాయని అనుకున్నామో, ఆ రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి వేస్ట్‌ని క్లియర్ చేయడానికి దూలగొండి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఒక సహజమైన ఇంగ్రీడియెంట్ ఎల్-డోపా అని ఉంటుందండి. ఎల్-డోపా. ఇది మన ఒక్క నిమిషం. బ్రెయిన్‌లో ఉన్నటువంటి డోపమైన్‌కి ఆల్టర్‌నేటివ్‌గా పనిచేస్తుంది. ఒక మనిషి బ్రెయిన్ లోపల ఉండేటువంటి డోపమైను అతని ఆలోచన శక్తిని సరిచేయడానికి అండ్ తన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నాడీ వ్యవస్థని క్రమబద్ధీకరించడానికి సహజంగా పుట్టినటువంటి ఒక ఎంజైమ్ అది బ్రెయిన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ బాడీలో ఎక్కువ అవుతుందో డోపమైన్ శాతం తక్కువైపోతూ ఉంటుంది. ఆ టైంలో అల్జీమర్స్ అంటే మతిమరుపు, పార్కిన్సన్స్ అంటే వణుకుడు జబ్బు, నరాల బలహీనత, పక్షవాతము, ఇంకా కొంచెం మేల్‌లో ఇన్ఫెర్టిలిటీ సంతాన ఉత్పత్తి సామర్థ్యం కూడా పురుషుల్లో తగ్గిపోతూ ఉంటుందంట. ఈ దూలగుండిలో ఉండేటువంటి ఎల్-డోపా బ్రెయిన్‌లో ఉండేటువంటి న్యాచురల్ ఎల్-డోపాకి ఆల్టర్‌నేటివ్‌గా పనిచేస్తుంది. ఎవరైతే ఎల్-డోపాను రెగ్యులర్‌గా తీసుకుంటారో వాళ్ళ బాడీ లోపల డోపమైన్ ప్లేస్‌లో ఎల్-డోపా యాక్ట్ చేస్తుంది. తద్వారా సీఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థ బాగుంటుంది. అండ్ రక్తనాళాల్లో ఉండేటువంటి వేస్టేజ్ మొత్తం బయటకొస్తుంది. అంతేకాదు ఇది ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్‌మెంట్‌కి కూడా పనిచేస్తుందంటండి. దీనివల్ల కొన్ని ఉపయోగాలు. మూడ్ ఎన్హాన్స్‌మెంట్ చిరాకుని తగ్గిస్తా ఉంటుంది.
టెస్టోస్టెరాన్ హార్మోన్ని క్రమబద్ధీకరిస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తుంది. ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇది చాలా బిగ్ ఇష్యూ అండి ఇప్పుడు రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటిది డ్యామేజ్. అండ్ పార్కిన్సన్స్ వణుకుడు జబ్బుని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే డోపమైన్ లెవెల్స్ని పెంచుతుందండి. ఇది సైంటిఫిక్గా అప్రూవల్ అయింది, ప్రూవెన్స్ ఉన్నాయి. దీని మీద చాలా సైంటిఫిక్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ రెండింటిని మనం ఒక ప్రీమియం కాఫీ బీన్స్ స్టార్టింగ్ వీడియోలో మనం చూసాము. ప్రీమియం క్వాలిటీ కాఫీ బీన్స్ వాడతాం ఫ్రమ్ కర్ణాటక కూర్గ్ నుంచి అండి. దీంట్లో కూడా రీసెర్చ్ అండ్ సైన్స్ ఉంది. మనం ఈ కాఫీ గింజల్ని కాఫీ గింజల్లా తీసుకోవట్లేదు. దీనిని ఫాలిఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్గా మారుస్తున్నాం. ఈ మార్పులో ఒక చిన్న రియాక్షన్ ఉంటుందండి. 40 degrees దగ్గర కనుక సన్నని మంట మీద కనుక వీటిని హీట్ చేస్తే వాయు స్థితిలో ఉండేటువంటి ఈ యొక్క కెఫెన్ బయటికి వెళ్ళి ఫాలిఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్గా మారుతాయి. యాంటీ ఆక్సిడెంట్ రూపంలో ఉన్న కాఫీ గింజలు నరాల బలహీనతని పోగొట్టేటువంటి దూలగొండి, ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్కి ఉపయోగపడే సాల్సిటాల్, ఈ మూడిటి సమ్మేళనమే ఈ కాఫీ. దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటంటే హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇందాక మనం వీడియోలో మాట్లాడుకున్నాం. బాడీ లోపల గ్లూకోజ్ వెళ్ళిన తర్వాత అది గ్లైకోజన్ అవుతుంది, ఫ్యాట్ అవుతుంది, ఒబిసిటీకి వెళ్తారు, కొలెస్ట్రాల్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ బ్రెయిన్కి వెళ్తుంది, స్ట్రోక్ వస్తుంది. ఇదే ఎక్సెసివ్ గ్లూకోజ్ రక్తంలో ఉంటూ బీపీ వస్తుంది. ఇదే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఆర్బీసీ మీద డయాబెటిక్ అవుతామండి. అంటే శరీరంలో ఎక్కడ రక్తం ఉంటే అక్కడ గ్లూకోజ్ ఉంటుంది. సో ఎంటైర్ బాడీ సిస్టమ్ లోపల ఉండేటువంటి ఈ బ్లడ్ గ్లూకోజ్ మేనేజ్మెంట్కి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల కన్వర్ట్ అవుతున్న ఫ్యాట్ కన్వర్షన్ని ఐ కాఫీ స్టాప్ చేస్తుంది. అంటే గ్లైకోజన్ నుంచి ఫ్యాట్ కన్వర్షన్ అయ్యే సింథసిస్ని ఇది బ్రేక్ చేస్తుంది. అంటే ఇది కార్బోహైడ్రేట్ బ్లాకర్గా పనిచేయడం వలన ఓవర్ వెయిట్ అనేటువంటిది మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ సపోర్ట్ హెల్దీ హార్ట్. మనం ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి సరళ మేడం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ బిగ్గెస్ట్ ఆర్గాన్ హార్ట్ గురించే మాట్లాడారు ఆవిడ. ఎందుకంటే ఒక మనిషి బ్రతుకున్నాడా లేదని చెప్పాలంటే సింపుల్గా గుండె మీద చెయ్యి వేస్తే సరిపోతుంది. కానీ అటువంటి హార్ట్ డ్యామేజ్లో ఉంటుందండి, సింక్ అయిపోతుంది. కొంతమందిలో ఎన్లార్జ్ అవుతుంది, కొంతమందిలో సింక్ అవుతూ ఉంటుంది, కొంతమందిలో ప్రాపర్గా పంపింగ్ అవ్వదు, కొంతమందిలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోతూ ఉంటాయి. అటువంటి హెల్దీ హార్ట్ మేనేజ్మెంట్కి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ ఈరోజు 90% ప్రధానమైన సమస్యల్లో ఈ ఎల్డిఎల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ శాతం చాలా ఎక్కువైపోతుంది. వీడియోలో మనం గమనిస్తే కొలెస్ట్రాల్ అనేటువంటిది ఆయిల్ ఫుడ్ నుంచే కాదు, మేజర్గా మనకి ఎక్సెసివ్ గ్లూకోజ్ నుంచి వస్తుందని. మనం ఎప్పుడైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ని మేనేజ్మెంట్లో పెడతామో ఎల్డిఎల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సో అటువంటి ఎల్డిఎల్ కంట్రోల్కి హెచ్డిఎల్ బ్యాలెన్సింగ్ ఈ కాఫీ మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఐ కాఫీ క్రేమర్ అండ్ బ్లాక్లో ఉంటుంది. దీనికి పాలు పంచదార అవసరం లేదు. కేవలం వేడి వేడి నీళ్ళు ఒక 50 ml నుంచి 100 ml హాట్ వాటర్లో ఒక శాషెట్ నుంచి హాఫ్ శాషెట్ లేదా ఫుల్ శాషెట్ కాఫీ పొడి కలుపుకొని ఉదయం బ్రేక్ఫాస్ట్కి 30 నిమిషాల ముందు, రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు కానీ కన్జ్యూమ్ చెయ్యగలిగితే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ ద్వారా వచ్చేటువంటి ఈ వేస్ట్ని అంతా బయటికి పంపిస్తూ అన్ని ఆర్గాన్స్ని హెల్తీగా ఉంచుకోవడానికి ఒక ప్రివెంటివ్ మోడ్లో ఇండస్ట్రీ వారి నుంచి వచ్చిన గ్రేట్ ప్రోడక్ట్ ఐ కాఫీ అండి. ఇది పేటెంట్ ఉంటుందండి, ప్రొవిజనల్ పేటెంట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. పేటెంట్ మీన్స్ అంటే దీని వెనకాల ఉన్న సైన్స్, దీని ఫార్ములా, దీని పేరు, దీని ఫాంట్, దీని కలరు, ఈవెన్ దీని ప్యాకింగ్ కూడా డూప్లికేట్ చేయడానికి ఉండదండి. అంతా చక్కగా మన కంపెనీ ఐ కాఫీని మనకు అందిస్తుందండి. సో ఇదే ఐ కాఫీ నేను 7 ఇయర్స్ నుంచి కన్జ్యూమ్ చేస్తున్నాను, మా ఫ్యామిలీలో కన్జ్యూమ్ చేస్తున్నారు. ప్రజెంట్ మా మదరు డయాబెటిక్ అండి చాలా సంవత్సరాల నుంచి. ఆవిడ మెడికేషన్ ఫ్రీలో ఉన్నారు ఇప్పుడు. మెడికేషన్ ఏం లేదు, డయాబెటిక్ నుంచి బయటపడ్డారు. అట్లా మా అక్క, బావ, అందరు బంధువులు అందరూ. ఈ ఐ కాఫీ వల్ల నాకు జరిగిన ఒక గొప్ప మేలు ఏంటంటే ఇప్పుడు నేను మీతో సుమారుగా 45 మినిట్స్ నుంచి గొక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్నాను. 6 ఇయర్స్ బ్యాక్ నా పరిస్థితి ఎట్లా లేదు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి ట్రిగ్గర్ పాయింట్ అంటే, తర్వాత నాకు అర్థమైంది దోలగొండగా లక్షణాలు ఉన్నాయని. ఆ దోలగొండి నాలో ఉన్నటువంటి ఈ యొక్క నాకు కొంచెం మాట తడబడ్డం, కొంచెం ఆగి ఆగి రావడం అదంతా నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. నర్వస్ అని ఫిఫ్త్ సిస్టమ్ని క్లాస్ ఎఫెక్ట్ నుంచి దాన్ని చేస్తుంది. సార్ నర్వస్ సిస్టమ్ని
నేను రెగ్యులర్ పీజీ మన ఇండస్ట్రీ వారికి వచ్చిన కొత్త వరకు నాకు ఈ సమస్య ఉంది. బట్ ఆఫ్టర్ ఐ కాఫీ మొన్న మెయింటెనెన్స్ నేను కోటం మంతెన గారు చెప్పింది ఇదేనా నువ్వు చూపించింది ఆ రోజు? అయ్యే సార్ దోలగొండి సార్. అది ఒకసారి ఆ రెఫరెన్స్ అది కూడా బాగుంటుంది. సార్ ఈ వీడియో కూడా నీకు రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. ఒకసారి నువ్వు దీని గురించి కొంచెం ఈ లోపల దాన్ని కూడా తీ చూడు. మనకున్నటువంటి R&Ds చైర్మన్ గారికి దీనికంటే ముందే ఇండస్ట్రీ కంటే ముందు ఒక 4 R&Ds వివిధ దేశాల్లో స్థాపించారు ఆయుర్వేదం మీద రీసెర్చ్. ఎక్కడెక్కడో తెలుసా? ఐడియా ఉందా? సార్ కోటం? ఒకటి జపాన్ సార్, 2 జర్మనీ, ఇంకొకటి యుఎస్ అమెరికా, యుఎస్ అమెరికా, ఇంకోటి మనది బెంగళూరు. మనది ఇండియాలో సార్ బెంగళూరు ఆలివ్ లైఫ్ సైన్సెస్ పేరు మీద ఉంది. Ayurveda, one of the most renowned traditional systems of medicine, survived and flourished from ages till date. The relationship of the human body, from constitution and function to nature, and the elements of the universe will continue to flourish in plants to plant. దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన The medicinal plant Salacia has reference in 5,000-year-old Ayurvedic literature. ఫ్రెండ్స్, ఇప్పుడు మన సార్ చెప్పినటువంటి సెలేసియా గురించి Called as Vairi in Sanskrit, literally కొన్ని వేల meaning సంవత్సరాల enemy, క్రితము considered as an enemy of diabetes or దాన్ని అప్పుడే ఆ మధుర రసానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి చెక్ పెట్టేటువంటిది అని చెప్పడం జరిగింది అప్పుడే. దాన్ని మధుర రసం అని అంటాం. దీన్ని ఒక ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఇన్సులిన్ ని. Madhumeha. This plant has been quoted in diabetic treatment protocols in a textbook called Sahasra Yogam, one of the most important classics in Ayurveda. నీకు కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. ఇంకా మనం This classic is a compendium of 1,000. దీని ప్రతి ఒక్క Salacia is called as ఈ ఒక బంగారు వర్ణంలో వచ్చిన సాల్సిటాల్ అన్నమాట. కొన్ని వేల ఎకరాల్లో మనం ఫార్మింగ్ చేస్తున్నాం దీన్ని. Swarna Mula, as the Sapta Chakra is attributed as the root when ఇది ఒకటే కాదు, సాల్సిటాల్ చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్. చాలా ల్యూటిన్ అనే ఇంగ్రీడియంట్ కంటికి చాలా మంచిది. అది బంతి పువ్వులో ఉంటుంది. అట్లా అశ్వగంధ మెయిన్ ఇంగ్రీడియంట్. cut shows 7 wheel-like structures. Mehari is another synonym for its efficacy against diabetes, and used as a remedy at the early stages of diabetes. డయాబెటీస్ కాదు, నర్వస్ సిస్టమ్. Salacia appears to have a fairly unique polyphenolic profile. Salacia contains salicylanol, saluretin, mangiferin, cotalinol, triterpenes, 13-MRT, and poncoranol. The roots and stems have been extensively used for thousands of years in traditional medicines for the treatment of rheumatism, gonorrhea, skin diseases, and diabetes. You tribals of the forests know how to identify the right tree and the right collection practices. రైట్ ట్రీని మళ్ళీ రైట్ కలెక్షన్ అన్నీ కాదు, కరెక్ట్ గా ఆ వర్ణం వచ్చిన తర్వాత. The right quality of the roots are sourced from the forest as it is brought to our factory for further processing of the Salacia to make its extract, Salcital. Once the freshly collected roots అలోపతికి ఏ ప్రోటోకాల్ ఉంటుందో అదే అన్నమాట. are obtained, it undergoes a quality check to ascertain its quality using modern pharmaceutical analytical equipments by చూడండి, మోడర్న్ ఫార్మాస్యూటికల్ కి ఏ ఎక్విప్మెంట్ ఉంటుందో అది కదా చెప్పారు. our quality check team. ఇంకెవరైనా చక్కగా ఈ యొక్క వైద్య సంబంధిత వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అబౌట్ మన ప్రొడక్ట్స్ గురించి, న్యూట్రాస్యూటికల్ మన యొక్క ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడానికి. Content. The milled roots are then charged to the reactors and is concentrated and dried to get the procedures
to make sure it complies ఈ with రోజుల్లో అందరికీ తెలియాల్సింది ఆరోగ్యం అందరికీ అవసరమే, ఆదాయం అందరికీ అవసరమే, అన్నీ అవసరమే. కానీ మన ప్రత్యేకత ఏంటి, మన ప్రొడక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బోల్డన్ని సమాజంలో బోల్డన్ని ఉంటాయి. కానీ రైట్ నుంచి కనుక్కోవాలంటే చక్కగా అది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. strict internationally accepted regulations. Testing like description, moisture content, only after having satisfactory. This salsitol is used in the making of your favorite. It's required for making of the iCoffee and other. The quality approval, the raw materials are moved to the coffee, are blended in the required proportions in the presence of qualifications of iCoffee. Side residues, aflatoxins attained throughout the journey, right from interior forests to the manufacturing premises, the storage, the dispatch process. Indus Viva also manufactures iPulse, iCare, iGlow and iSlim. ఇది నీ ప్రెజెంటేషన్కి రిఫరెన్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. డిఫరెన్స్ మన యొక్క లీడర్స్ అందరూ కూడా ఈ ఎడ్యుకేషన్ని పర్సనల్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రతి ప్రాస్పెక్ట్కి కస్టమర్కి ఇస్తున్నారు. మన అందరికీ వాళ్ళ సీనియర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత ఓపిక్గా రిటైల్ జరిగిందా లేదా చూసుకోవడమే కాదు, అందరికీ దగ్గరుండి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం మన ప్రొడక్ట్స్ గురించి, రూట్ కాస్ గురించి. అయితే సో ఆ వివిధమైనటువంటి సీనియర్స్ వాళ్ళ వింగ్ దగ్గర ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నారో గ్రూప్గా ప్రతి ఒక్క రోజు సోమవారం న్యూట్రాస్యూటికల్ గురించి, తర్వాత ఆక్సిడైజేషన్ గురించి, గ్లూకోజ్ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఉంటే ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఒకటి యొక్క విషయం గ్లైసెమిక్ ఇండెక్స్, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఓకే, రేపు హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి కూడా ఉంటుంది, తర్వాత యూరిక్ యాసిడ్ వల్ల నష్టం ఏంటి అని కూడా ఉంటుంది. కోటం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ అంటే ఏంటి, దానికి కార్బోహైడ్రేట్ బ్లాకర్, ఈ రెండు పదాలు. సార్ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే సార్ మనం తిన్న ఆహారము వెంటనే గ్లూకోజ్గా మారేటువంటి ఆహారాలు అన్నమాట అండి. అవి ఎక్కువ ఎంత తొందరగా అది వెంటనే డంప్ అయిపోతుంది, గ్లూకోజ్ గా అవును మారి. అవును సార్ అవును సార్ ఫైబర్ ఉంటే కొంచెం నెమ్మదిగా మారుతుంది. మారుతుంది. కానీ ఇప్పుడు తినేటువంటి తిండ్లన్నీ కూడా ఎట్లున్నాయంటే తొందరగా షుగర్ గా మారిపోవడం అనేది ఉంది. కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ 80% మనం తీసుకునేది అది కూడా పాలిష్డ్. అంటే పాలిష్డ్ వల్లే ఇప్పుడు ఎక్కువగా షుగర్గా మారుతుందండి. అందుకనే మనకి వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ చెప్తున్నాడు. బ్రౌన్ రైస్ ఏంటంటే కొంచెం లేట్గా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉంటుంది కాబట్టి పైన ఒక లేయర్ ఉంటుంది కాబట్టి అది గ్లూకోజ్గా మారడానికి కొంత సమయం పడుతుంది. మనం పాలిష్డ్ రైస్ వాడుతున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటున్నాం అంటే అర్థం ఏంటి? గ్లూకోజ్ ఎక్కువగా తింటున్నట్టే బాడీలో ఎక్కువ గ్లూకోజ్ గా మారేటువంటి దాన్ని తింటున్నాం. అంటే అది చాలా స్పీడ్ గా గ్లూకోజ్ గా మారుతుంది అని అర్థం గ్లైసెమిక్ ఇండెక్స్. ఇప్పుడు అవును. కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా కాఫీ పనిచేస్తుంది కదా, అంటే అదే సాల్సిటల్. సార్ ఒకసారి చెప్పు. సో సాల్సిటాల్కి ఉన్న లక్షణం ఏంటంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తిన్నప్పుడు కూడా మనకి అంటే ఇప్పుడు దాన్ని మార్చలేము, అంటే ఫుడ్ని మార్చలేము మనం. ఫుడ్ని మార్చలేం కాబట్టి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ని కంట్రోల్ చేసే లక్షణాలు అంటే మనం తింటున్న కార్బోహైడ్రేట్ ఫుడ్ని బ్లాక్ చేయడానికి ఈ సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది సార్. సహజమైనటువంటి దాంట్లో ఉన్న గుణము ఏంటంటే, సాల్సిటాల్లో ఉన్న గుణం ఏంటంటే స్పీడ్ గా డంప్ కానివ్వకుండా, స్పీడ్ గా గ్లూకోజ్ గా చేయకుండా మారే గుణం ఉంది. అక్కడ బ్లాక్ గా చేసే గుణం సాల్సిటాల్లో నేచర్ ఇచ్చిన గుణం అది. ఓకే, ఇప్పుడు నిమ్మలో ఏ విధంగా ఒక ఫ్యాట్ ని తొలగించే గుణం ఉంది, నిమ్మకాయకు ఉంది కదా, ఇట్లా వేపకు ఒక గుణం ఉంది, పసుపుకు ఒక గుణం ఉంది అన్నట్టు, అలా సాల్సిటల్ అనే వేర్లో ఉన్న గుణం ఏంటంటే గణేష్, స్పీడ్ గా రక్తంలోకి మనం తిన్న వాటిని డంప్ కానివ్వకుండా, ఒకవేళ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నా కూడా దాన్ని బ్లాక్ చేసే శక్తి ఉంది, థ్యాంక్స్ టు సాల్సిటల్. ఓకే, అది చెప్పిన వాగ్ ఆ యొక్క ఋషికి, చరక మహర్షి గారికి, రైట్. సో ఈ రెండు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ కార్బోహైడ్రేట్ బ్లాకర్, ఈ విషయాన్ని మనం ఎరుకలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మంతెన్ గారి
పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ ని 45 రోజులు 90 రోజుల పాటు ఉండే అవకాశం ఫెసిలిటీస్ ని నుంచి వీడియోస్ లో కింద స్క్రోలింగ్ లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మన శరీరంలో ముఖ్యంగా మెదడులో హ్యాపీ హార్మోన్ డోపమిన్ అనేది విడుదలవుతుంది. స్ట్రెస్ గా ఒత్తిడితో బాగా యాంగ్జైటీతో ఉన్నప్పుడు కార్టిజాల్ అనే బ్యాడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. మరి ఈ రోజుల్లో అందరికీ స్ట్రెస్ ఎక్కువ, సంతోషం ఆనందం తక్కువ. కాబట్టి కార్టిజాల్ పెరిగిపోవటం, హ్యాపీ హార్మోన్ డోపమిన్ తగ్గిపోవటం, దీనివల్ల మనకి అనేక రకాల మానసిక సంబంధమైన సమస్యలు, నిద్ర పట్టకపోవటము, ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటము, ముఖ్యంగా పని మీద ఆసక్తి తగ్గిపోవటము, మన బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటము, నరాలు ఇరిటేషన్ అవ్వటం, నర్వస్ సిస్టమ్ ఇరిటేషన్ గురవటం, ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. మరి మనందరికీ హ్యాపీ హార్మోన్ డోపమిన్ పెరగాలి, కార్టిజాల్ హార్మోన్ తగ్గాలి. ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి అంటే నాకు కుదరదు అని అందరు అంటుంటారు. మరి ఇలాంటి వారికి ఒక శుభవార్త ఉంది. 81% స్ట్రెస్ ని తగ్గించి, అంటే కార్టిజాల్ ని తగ్గించేసేసి హ్యాపీ హార్మోన్ డోపమిన్ ని డైరెక్ట్ గా మనం తింటే లోపలికి వెళ్ళిపోయే ఆహారం ఒకటి ఉంది. అదే వెల్వెట్ బీన్స్ అంటారు. ఈ వెల్వెట్ బీన్స్ డైరెక్ట్ గా ఎల్ డోపమిన్ ని కలిగి ఉన్నది. ఎంత ఎక్కువ కలిగి ఉంది ఈ వెల్వెట్ బీన్, ఎంత గొప్పది స్ట్రెస్ ని తగ్గించడానికి అంటానికి ఒక్క కొలత మీరు వింటే అర్థమవుతుంది. మన మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ తయారవుతుంది. అది ఎంత అంటే 0.4 mg 0.5 mg మాత్రమే తయారవుతుంది. అంత తక్కువ అవసరం, అంత తక్కువ విడుదలవుతుంది. ఇది వెల్వెట్ బీన్స్ లో ఒక 100 గ్రాములు తీసుకుంటే 5 నుంచి 7 గ్రాముల మధ్యలో ఎల్ డోపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఉందన్నమాట. అంత ఎక్కువ 5 నుంచి 7 గ్రాములు, యావరేజ్ 5 గ్రాములు అన్నారు, కొద్దిగా గింజల రకాలు అటు ఇటు మారిన. 5 గ్రాముల హ్యాపీ హార్మోన్, 0.4 mg ఎక్కడ, 5 గ్రాములు ఎక్కడండి? అంత ఎక్కువ ఎల్ డోపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఇందులో ఉంది. అది మనం తీసుకున్న తర్వాత మన లోపలికి వెళ్ళి డోపమిన్ గా మారిపోతున్నదట. ఇది సైంటిస్టులు పరిశోధన ద్వారా రుజువు చేసిన వాస్తవం. అలాంటి హ్యాపీ హార్మోన్ డోపమిన్ ని డైరెక్ట్ గా ఆహార రూపంలో తీసుకునే అవకాశం మనకు ఇప్పుడు ఇన్నాళ్ళకి తెలిసింది సైంటిఫిక్ గా. కాబట్టి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించుకోవటానికి, డిప్రెషన్ తో బాధపడే వారికి, ఇలాంటి వారికి ఈ బీన్స్ ఒక వరం అని చెప్పొచ్చు. మరి ఈ వెల్వెట్ బీన్స్ ని ఎలా వాడుకో క్లోజ్ చేసేనా సార్? ఎస్, థ్యాంక్ యూ. వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇది ఎందులో ఉంది మనకి? కాఫీలో ఇప్పుడు మనం తీసుకుంటున్న ఏదైతే కాఫీ విన్నామో దాంట్లో డైరెక్ట్గా అండి, ఇది సార్లో మాటలో మనం విన్నది సైంటిఫిక్గా ప్రూవెన్ అయిన ఇంగ్రీడియంట్ అండి. అది సైంటిఫిక్గా దానికి రుజువులు ఉన్నాయి. వెల్వెట్ బీన్స్ అది కూడా చెప్పాడా? చెప్పారు సార్. ఏది ఒకసారి? ఇది ఒక్క నిమిషం, ఇది వేరే వీడియోలో ఉంటుంది సార్, అది మీకు పెడతాను. అది మరి అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలో పెడతావా? ఇందులో అయినా న్యాచురల్ గా ఎలా వాడుకోవాలి, దోలగుండి గింజల పొడి మార్కెట్లో దొరుకుతాయి అనేది చెప్తారండి. బట్ మన కంపెనీ కాఫీ రూపంలో మనకి పట్టుకొచ్చింది. ఈ వీడియోలో మనకు అర్థం అవ్వాల్సింది డోపమైన్ ని డైరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉంది. అది ఎల్డోపా రూపంలో, దోలగొండ రూపంలో. అది మనకి దీన్ని సింథటిక్ మెడిసిన్ లో డాక్టర్లు సపరేట్ గా ఇస్తూ ఉంటారు, కానీ సహజంగా మన ప్రకృతి ఇచ్చినటువంటి వెల్వెట్ బీన్స్ లోనే ఉంది అనేది మనం తెలుసుకోవాల్సినట్టు. ఎస్, ఆ వీడియో ఖచ్చితంగా నువ్వు గ్రూప్ లో పెట్టు, చూడండి. L-DOPA is an amino acid involved in the synthesis of the neurotransmitter dopamine. When dopamine is produced in the brain, the amino acid tyrosine is first converted to L-DOPA, and then L-DOPA is converted into dopamine. Then అప్పుడు కదా L-DOPA డోపమైన్ గా మారుతుంది. ఇది సహజంగా జరుగుతుంది, ఆ ఇంగ్రీడియంట్ లో ఉంది. While dopamine administered as a drug, the most common treatment for Parkinson's disease.
Parkinson's disease is characterized by the death of నరాల బాధేనా పార్కిన్సన్స్ అంటే? అవును సార్, ఒకటి చెప్పు. dopamine neurons in a region of the brainstem called. This dopamine deficiency ability to reduce the symptoms of Parkinson's disease in some patients, synthesize more dopamine, and replenish its depleted. జస్ట్ మీకు ఒక చిన్న అవగాహన కోసం. థ్యాంక్ యూ సురేష్. ఒకసారి సురేష్ గారి సెషన్ మీకు నచ్చితే మనం కోటం సార్కి థ్యాంక్స్ చెప్దాం. సో ఎన్నో విషయాలు ఆలోచింపజేసే విషయాలు మనకి ఇది అర్థమైతే ఈ యొక్క అవగాహన కోసమే ఇప్పుడు సార్ చెప్తున్నారు చూడండి, ఆశ్రమానికి 40 రోజులు ఉంటే ఇంత కాస్ట్ ఉంటుంది అని. ఎన్నిసార్లు అని ఆశ్రమంకి వెళ్తాం? మనం ఇల్లే ఆశ్రమం అవ్వాలి, అవునా? ఇల్లే ఆశ్రమం కావాలి, వంటిల్లే వైద్యశాల కావాలి, మనం తినే ఆహారమే ఔషధం లాగా మనకు ఉపయోగపడాలి, రైట్? సో మనం ఏవైతే ప్రధాన ఆహారంలో మనం ఆ యొక్క న్యూట్రాస్యూటికల్స్ ఉండట్లేదో దాన్ని మనం సప్లిమెంట్స్ గా అందిస్తున్నాము. ఇవన్నీ కూడా సింథటిక్ మెడిసిన్స్ కాదు, ఓకేనా? చాలా న్యాచురల్ న్యూట్రిషనల్. ఓకే, థ్యాంక్ యూ. అందరు ఇచ్చారా సార్కి? గ్రాండ్ ఇవ్వలేదు, మర్చిపోయారా? ఇచ్చేయాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ తెలిపేస్తే లేకపోతే లావ్ అయిపోతాం. మళ్ళీ ఇప్పుడు పెద్ద సమస్య ఒబిసిటీ అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్ కోటం. మాషిటే, సో అబౌట్ దిస్ సెషన్ సార్ చెప్పినటువంటిది ద రియల్ పాండమిక్ అన్నారు, అదేంటో చెప్పండి. సో అందరూ సమస్య వచ్చిన తర్వాతనే కేరింగ్ తీసుకుంటున్నట్టుగా కోవిడ్ టైంలోనే ఇమ్యూనిటీ అంటే ఏందనేది అందరికి తెలిసింది సార్. అప్పటిదాకా ఇమ్యూనిటీ వాల్యూ అనేది ఎవరికి తెలియలే. బట్ ఇప్పుడు చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ అంటే ఏందనేది అర్థమైంది. సో నిన్న మనం రూట్ కాజ్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి సార్ తెలుసుకోండి అని చెప్పాడు కదా. ఆ 6 హెల్త్ టాపిక్స్లో ఆక్సిడేషన్ అనేది ఒక నిన్న హెల్త్ టాపిక్ మనం తెలుసుకున్నాం. ఈ రోజు రూట్ కాజ్ సరళ మేడం చెప్పినట్టుగా ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అంటే బీపీ పెరుగుతుంది అంటున్నాం, షుగర్ పెరుగుతుంది అంటున్నాం, డోస్ పెరిగి అది గ్యాంగ్రీన్ అయ్యి కాలు కోసే పరిస్థితి కూడా వస్తుంది. నెఫ్రోపతి అంటున్నాం, న్యూరోపతి అంటున్నాం, రెటినోపతి అంటున్నాం. అంటే ఈ అన్నిటికీ మూల కారణం ఏంటిది? ఎక్సెస్ గ్లూకోజే. గ్లూకోజ్ ఎక్కువగా పెరగడం వల్లనే ఇవన్నీ సమస్యలు. అది స్పీడ్గా వచ్చిందంటే హై గ్లైసమిక్ ఇండెక్స్ అంటున్నాం, నెమ్మదిగా వెళ్తుందంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటున్నాం. అంటే ఈ హై గ్లైసమిక్ ఇండెక్స్ ఎలా జరుగుతుందంటే మనం తీసుకునే వైట్ రైస్ కానీ గోధుమలు కానీ, మేడం అంది కదా నేను బయట ఫుడ్ తినను, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, అయినా నాకు ఎందుకు వస్తుంది? ఇది అందరు అడిగే ప్రశ్న కామన్గా. సో మీరు ఇంట్లో తింటున్న వైట్ రైస్ గోధుమలే చాలు, అమాంతంగా అది పెరుగుతుంది అని చెప్తుంది కదా. అదేవిధంగా మరి లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటే నెమ్మదిగా వెళ్ళాలంటే ఫ్రూట్స్ తినడం కానీ, వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం కానీ, ఓట్స్ తీసుకోవడం కానీ, ఇట్లా కొన్ని ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది మన బాడీకి చాలా అవసరం. దానివల్ల ఏమైందంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ నెమ్మదిగా వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మేడం అన్న పదం ఏంటంటే ఇన్ని రోగాల గురించి మనం వింటున్నాం కదా, అన్నిటికీ రూట్ కాజ్ ఒకటే కదా, ఎక్సెస్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ని మనం రెడ్యూస్ చేసుకుంటే ఇది చాలా బాగా వెళ్ళిపోతుంది కదా. ఆ గ్లూకోజ్ని రెడ్యూస్ చేసేదే మన ఐ కాఫీ. కార్బోహైడ్రేట్ బ్లాకర్గా మనకు సాల్సిటాల్, అందులో ఉన్న ఇంగ్రీడియంట్ సాల్సిటాల్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా దూలగొండ గింజలు నర్వ్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేయడంలో కూడా మనకు వెళ్ళిపోతుంది. అందుకే మన మెంటర్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, మన కాఫీ అనేది మనకు 3D సపోర్ట్లో పనిచేస్తుంది. 3D. ఫస్ట్ డి డైజెషన్ బాగా పనిచేస్తుంది, సెకండ్ డి డిఫెక్ట్స్ అండ్ డ్యామేజ్ అంటే మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది, ఇంటర్నల్గా జరిగే డ్యామేజ్ని హీల్ చేస్తుంది. అదేంటి సార్ గ్యాంగ్రీన్ అయిన వాళ్ళకు కూడా అది హీల్ అయ్యి మళ్ళీ స్ప్రెడ్ కాకుండా కాపాడింది సార్ అంటే అదే న్యూట్రాసిటికల్ గొప్పతనం. అంటే ఒక ఔషధ గుణం అందులో ఉంది కాబట్టి లోపల హీల్ చేసింది, క్లెన్జింగ్ చేసింది అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ డ్యామేజ్. థర్డ్ డి డోసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. అందుకే సార్ బయటపడేస్తుంది అంతే. అందుకే ఇప్పుడు సార్ చెప్పారు కదా HbA1c టెస్ట్ చేయించుకోండి అని. సో మనం ఏం చేస్తాం, ఎస్టర్డే టెస్ట్ చేపిస్తే 300 వచ్చింది, మళ్ళీ ఈ రోజు చేసుకుంటే అమ్మ 200కి వచ్చింది, నా సెట్ అయిపోయింది, తగ్గిపోయింది అని చెప్పి మనం డాక్టర్లు అవుతుంటాం. సో అక్కడ సరళ మేడం ఏం చెప్పారు, తినక ముందు తిన్న తర్వాత అనేది మన శరీరంలో రక్తం లోపల నీళ్ళ భాగంలో ఉండే చక్కెర స్థాయిలను తెలిపేది. సో అది యాక్యురేట్ అనేది కాదు. సో ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ ఎంత అన్నది 120 రోజులు. అందుకే ఎవ్రీ 90 డేస్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి మనం HbA1c అనేది 120 డేస్కి ఒకసారి. ఓకే, మనం దాన్ని చెక్ చేసుకుంటే అసలు గత 3-4 నెలల నుంచి ఎలా ఉంది అనేది చెప్తుంది, అంతేనా? ఈ రోజు ఎంత ఉంది పెద్ద. మరి ఇప్పుడు రోజులు ఈ ప్యాచ్లు పెట్టేసుకొని గంటకి నిమిషానికి చెక్ చేసుకునే వాళ్ళు, ఉదయం బిస్కెట్ తిన్నాను ఎలా ఉంది, మరి ఆ టెన్షన్
హార్ట్ అటాక్ కూడా కారణం అవుతుంది. అది కూడా మేడం చెప్పారు. మన మ్మ్. ఇడ్లీ తిన్నప్పుడు ఒకలా ఉంటది, వైట్ రైస్ తిన్నప్పుడు ఒకలా ఉంటది, వాకింగ్ చేసినప్పుడు ఒకలా ఉంటది, టెన్షన్ పడ్డప్పుడు ఒకలా ఉంటది, ఫ్లక్చువేషన్స్ అవుతుంటాయి, అది యాక్యురేట్ కాదు అని మేడం చెప్పారు అన్నట్టు. అందుకే మనం నిన్న మందన గారు కూడా ఒక వీడియోలో ఏమన్నారంటే సార్, మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కోట్ల కణాలు కొత్తగా పుడుతుంటాయంట. మ్మ్. సో అందుకే మనం ఈ హెచ్బిఏవన్స్ అనేది కూడా మనం ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి చేయించుకోవడం అనేది ఉత్తమం. అంటే అందరికీ రావడం పక్క. మీరు ఇక ఇట్లాంటి ఒకటి పెట్టుకొని ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్కి వెళ్ళని అని చెప్తుంది ఇప్పుడు ఉన్నటువంటి అవును ప్రజెంట్ అవును సిచ్యువేషన్. సార్. లేకపోతే డయాలసిస్ వస్తే ప్రతి ఇన్ని కిలోమీటర్లు ఒక డయాలసిస్ సెంటర్ పెడతాం, లేకపోతే క్యాన్సర్ వస్తే ఇలా ఉంది. కానీ మీరే మీకు ఒక న్యాచురల్ గా లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ తగ్గించుకునేటువంటిది ఏది సొల్యూషన్ లేదు. ఒక వివానే దాని ఇండస్ వివా న్యూట్రాస్యూటికల్స్ చెప్తుంది. మన Yes. ఆర్ఎండికి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన ఆర్ఎండికి. ఓకే, ఈరోజు ఎంతో మంది కేవలం కాఫీ ద్వారా కంట్రోలింగ్ గ్లూకోజ్ ని కంట్రోల్ చేసుకుంటున్నారంటే చూడండి, ఔషధం ఆహారంగా మారిందా లేదా? Yes, sir. మీరు స్టార్టింగ్ లో ఒక వీడియో ప్లే చేసేది సార్. అప్పట్లో మేము 250 ఉన్నప్పుడు ఆలివ్ లైసెన్సెస్ సంబంధించింది అప్పట్లో సార్ ప్లే చేసినప్పుడు 15 సంవత్సరాల డీప్ రీసెర్చ్ లో రివర్స్ ఆఫ్ డయాబెటీస్ గా మనకు ఈ ఐ కాఫీని రూపొందించారంటే దాని వెనుక ఎంతో 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 క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉన్నాయి. సైంటిఫికల్ గా ప్రూవెన్ అది ఎక్సెస్ గ్లూకోజ్ ని రెడ్యూస్ చేస్తుందని చెప్పి, కార్బ్స్ ని బ్లాక్ చేస్తుందని చెప్పి. సో ఆ విధంగా మనకు ఈజీ కన్జంప్షన్ రూపంలో కాఫీని తీసుకురావడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలంటే ఫుడ్ స్టైల్ మార్చుకోవాలి. సింపుల్గా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈసీజీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మనం. ఫుడ్ స్టైల్ మార్చుకుంటూ ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ ని మన జీవితంలో ఈ కాఫీని ఒక భాగం చేసుకోవాలి. అది ఈజీనేనా జానే సార్? ఇప్పుడు ఈ సొల్యూషన్ కాంప్లెక్సా ఈజీనా? సార్ గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. ఈజీనే, జస్ట్ రీప్లేస్ చేసుకుంటే చాలు. మనకేం కొత్త అలవాటు ఏమి కాదు, కొత్త పదార్థం ఏమి కాదు. వెరీ గుడ్. ఈజీగా రీప్లేస్ చేసుకోవాలి. అందరికీ పాలు తాగే అలవాటు, టీ తాగే అలవాటు, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. పాలల్లో ఎంత స్వచ్ఛత ఉందో అందరికీ తెలుసు. గేదెలు లేవు, ఆవులు లేవు, పాలు వచ్చేస్తున్నాయి. మరి అది ఎంత స్వచ్ఛత అనేది తెలుసుకోవాల్సిన పని ఉంది. రెండవది, టీలో నికోటిన్ ఉంటుంది, కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది కూడా తెలుసు. దానివల్ల ఎన్ని దుష్ప్రభావాలు ఉన్నాయో మంత్రి గారు ఒక వీడియోలో చెప్తారు. కెఫిన్ కాక డైరెక్ట్ బ్లడ్లో ఎక్కిస్తే 5 minutesలో మనిషి చనిపోతాడట. డైరెక్ట్గా మనం నోటి ద్వారా కాకుండా బ్లడ్లో ఇట్లా ఎక్కిచ్చేస్తే అంత మనిషి చనిపోయేంత ప్రమాదం ఉంది. మన దాంట్లో కెఫిన్ తీసేశారు. ఆల్రెడీ నీకు ఏదో ఒక అలవాటు ఉంది, దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకోగలిగితే చాలు. పాల ప్లేస్లో కానీ, టీ ప్లేస్లో కానీ, కాఫీ ప్లేస్లో కానీ, టీ ఏదైనా దాని ప్లేస్లో నువ్వు రీప్లేస్ చేసుకొని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగితే సో చక్కటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. దాని ద్వారా మూడింటి ద్వారా హెల్త్ బెనిఫిట్స్ లేకపోగా దుష్ప్రభావాలు ఉన్నాయి, దీని ద్వారా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనకి పాలు చక్కెర అవసరం లేదు, అంతేనా? అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఓన్లీ కొత్తగా పెద్దగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ టీలు కాఫీలు అంటే ప్రాణం. దేనిని వదిలిపెడతారు కానీ టీలను వదిలిపెట్టరు. కాకపోతే ఇప్పుడు ఆ టీ ప్లేస్ లో ఈ కాఫీని, హెల్దీ కాఫీని పెట్టుకోవాలి, తీసుకోవాలంత. గుడ్ గుడ్. సరే, ఇప్పుడు డాక్టర్ మరి డాక్టర్ చెప్పలేదు. అసలు డాక్టర్ గురించే చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ డాక్టర్ నాకు చాలా ఆశ్చర్యం. అన్ని సర్జరీలు చేసిన వ్యక్తి తను కంట్రోల్ చేసుకోలేక డయాబెటీలోకి వెళ్ళి, ఇన్సులిన్ వరకు వెళ్ళి, ఆ తర్వాత రూట్ కోసం తెలుసుకొని మళ్ళీ వచ్చినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని మీరు ఒకసారి దాన్ని చూసుకోవాలి. నాకు డాక్టర్ ఉన్నాడు, ధైర్యం ఉంది. డాక్టర్ ఉంటే డాక్టర్కే ధైర్యం రూట్ కాజ్ అయినప్పుడు డాక్టర్కి ధైర్యమే రూట్ కాజ్. మాకు తెలిసిన వాళ్ళది మెడికల్ షాప్ ఉంది, మాకు తెలిసిన డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, ఏం చేస్తారు వాళ్ళు ఉంటే? ప్రేమగా పలకరిస్తాడు, పలకరించాలి బిజినెస్ అన్నప్పుడు. సో ఫస్ట్ ఆ మెడిసిన్స్ కంట్రోల్లో ఉందంట, మెడిసిన్ కంట్రోల్లో ఉన్నారు. మీరు మెడిసిన్ కంట్రోల్లో ఉన్నారు, సైడ్ ఎఫెక్ట్ల కంట్రోల్లో ఉన్నారు. ఆ న్యూరోపతికి వెళ్ళిపోతుంది. ఈ 3 పతులు చెప్పండి సార్ అసలు. ఎస్ సార్, నెఫ్రోపతి, న్యూరోపతి అండ్ రెటినోపతి. జనరల్గా ఈ గ్లూకోజ్ అనేది మనం లెక్క చూసుకోవాలంటే లోపల ఈ చలికాలం కొబ్బరి నూనె గడ్డగట్టినట్టు ఉంటుంది సార్. అంతే, కొబ్బరి నూనె గడ్డగట్టి ఎట్లయితే ఉంటుందో కదలకుండా ఈ గ్లూకోజ్ అనేది అన్ని చోట్ల, అన్ని భాగాల్లో, కంటి దగ్గర ఎక్కువ ఉంటే కంటి కనపడదు, అంతే, కళ్ళు కనపడదు.
సో నరాలన్నీ పట్టేస్తూ ఉంటాయి, రక్తం చిక్కబడిపోతూ ఉంటాయి, సో అందుకని ఆర్గాన్స్ హార్మోన్స్ ని సరిగా ఉత్పత్తి చేయక ఇంబ్యాలెన్స్ ఉత్పత్తి అవుతుంది. చేయక మొత్తం కూడా మందగించిపోతూ ఉంటాయి అన్ని కూడా. వెరీ గుడ్. మందగించిపోతూ ఉంటాయి, ఏ పని కూడా జరగదు, దాని పని జరగదు. మెయిన్గా రక్తం చిక్కబడడం అన్ని అనారోగ్య సమస్యలకు మూలం, ఫస్ట్ ప్రాబ్లం ఇది ఉంటుంది. దీనికి మెయిన్ కారణం. తర్వాత న్యూరో కిడ్నీ రెటినోపతి, తర్వాత నెఫ్రోపతి, కిడ్నీలు డ్యామేజ్ అవుతుంటాయి. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు క్రియాటిన్ ప్రాబ్లం చెక్ చేసుకోరు, క్రియాటిన్ అది చిల్లు పడిపోతుంటుంది, ఓడగట్టలేదు. ఈ 3 ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్లో, తెలుస్తుంది. తర్వాత మీకు ప్రాక్టికల్ గా మీకు మార్పు వచ్చిన రిజల్ట్ ఉందండి మీ దగ్గర మీరు ఇచ్చిన కష్టం? చాలా మందికి ఉంది సార్. క్రియాటిన్ లెవెల్ 6, 7 ఉన్న వాళ్ళు కూడా. ఇప్పుడు మయూరి మేడం ఉన్నది, వాళ్ళ అత్తమ్మకు వచ్చింది. క్రియాటిన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉండేది. ఆమెకు ఒక 6 monthsలో 6 ఉండేది, 0.6, 1 బిలో వచ్చింది క్రియాటిన్ లెవెల్, కిడ్నీ క్రియాటిన్ లెవెల్. ఎందుకు వచ్చిందంటే మెడిసిన్స్ వల్లనే ఫస్ట్ డ్యామేజ్ జరిగింది. కాఫీ అండ్ ఐపల్స్ వల్ల చాలా చక్కటి హెల్త్ బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత డయాబెటిక్ నుంచి HbA1c 11, ఒక ఆయన డాక్టర్ స్టంట్స్ పనిచేసే సప్లైలో రంగా సార్ దగ్గర ఉంటారు ఆయన. సో రాజు గారని, నందిని రాజు గారని, ఆయన HbA1c ఇంతకుముందు వాడి తర్వాత ఏమవుద్దులే అని మన కాఫీని పక్కన పెట్టాడు, మెడిసిన్స్ కూడా పక్కన పెట్టేశాడు, ఏం కాదు అనుకున్నాడు. మళ్ళీ ఒక 6 months బ్యాక్ ఆయన చూస్తే HbA1c 10 పైన వచ్చేసింది. ఏం చేయాలి సార్ అని మళ్ళీ ఫోన్ చేస్తే బ్లాక్ కాఫీ అండ్ ఐపల్స్ ఖచ్చితంగా ఒక 4 months వాడమని చెప్పాం, 4 sets. అంటే ఆయనకి చాలా మంది డాక్టర్లు పరిచయం ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరా? అలా డాక్టర్ గారి దగ్గర ఏం చేయలేడు, మెడిసిన్స్ ఇచ్చాడు, ఏం చేయలేడు కాబట్టి మనల్ని సంప్రదించేశాడు. ఆయన ఆల్రెడీ ఆ ట్యాబ్లెట్లు వాడి 1000 mg పర్ డే వేసుకునేది ఆయన. 1000 mg పర్ డే వేసుకునే అతను కరెక్ట్గా 4 పల్స్లు 4 బ్లాక్ కాఫీ వాడిన తర్వాత 6కి వచ్చింది. సార్ ఒకటి సార్ తెలుసుకోవాల్సింది, అది ఇండస్ట్రీ అయినా మంత్రి సత్యనారాయణ ఎవరైనా సరే, రూట్ కాస్ ని తెలుసుకోకుండా రూట్ కాస్ మీద వర్క్ చేయకపోతే ఎవరికి సొల్యూషన్ దొరకదు. అంతనే ఏమంటారు? రైట్ అయినా కోటం? రూట్ కాస్ మీద మీరు ఎఫెక్టివ్ గా పని చేయగలిగితే మాత్రం ఓకే సురేష్. సో ఎన్నో రిజల్ట్ చెప్పాలంటే చాలా టైమే పడుతుంది, క్యాన్సర్ కి సంబంధించినవి కావాలి. మయూరి, ఐఎమ్ ఫ్రమ్ కడప. మా అత్తగారు 12 years నుంచి డయాబెటిక్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎంతలా అంటే టాబ్లెట్ లెవెల్ నుంచి ఇన్సులిన్ లెవెల్ వరకు వెళ్ళింది, అయినా కూడా డయాబెటిక్ కంట్రోల్ కాలేదు. న్యాచురల్ గా వేపాకు గాని మెంతులు గాని ఎన్ని వాడినా కూడా తనకు డయాబెటిక్ కంట్రోల్ కాలేదు. తనకు డయాబెటిక్ కంట్రోల్ కాక కాలికి గాయమై చెన్నైకి వెళ్లి సర్జరీ చేయించుకుని చెన్నైలో డాక్టర్సే ప్రిఫర్ చేశారు. 4 times ఇన్సులిన్ వాడుతున్నాము అత్తగారికి, అయినా కూడా డయాబెటిక్ అనేది కంట్రోల్ కాలేదు. ఈ టాబ్లెట్స్ ఎఫెక్ట్ అండ్ ఇన్సులిన్ ఎఫెక్ట్ వల్లనో ఏమో కిడ్నీస్ మీద దాని ప్రభావం పడి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ వచ్చాయి. క్రియాటిన్ లెవెల్స్ పెరగడం వల్ల డయాలసిస్ వరకు పోతుంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఇలాంటి సందర్భంలో నాకు డయాబెటిక్ ఏ విధంగా కంట్రోల్ కావాలో అర్థం కాని పరిస్థితిలో మా ఫ్రెండ్ సురేష్ గారు మాకు ఇండస్ట్రీవో ప్రోడక్ట్స్ పరిచయం చేశారు. ఈ ఇండస్ట్రీవో ప్రోడక్ట్ లో మనం బ్లాక్ కాఫీ అండ్ ఐపల్స్ వాడాము. తనకు ఏప్రిల్లో HbA1c రిపోర్ట్స్ తీసినప్పుడు 13.3 ఉండే. ఇప్పుడు నవరాత్రుల్లో మేము రీసెంట్ గా టెస్ట్ చేయించినప్పుడు అది 6.4కి వచ్చింది. నిజంగా చాలా రిపోర్ట్స్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. క్రియాటిన్ లెవెల్స్ కూడా 3.3 ఉన్నది, ఇప్పుడు 1.5కి వచ్చింది. నిజంగా ఈ ఇండస్ట్రీ ఆఫ్ ప్రోడక్ట్స్ మా పాలిట ఒక వరంగా అని చెప్పుకోవచ్చు. ఈ డయాబెటిక్ ఏ విధంగా ఎన్ని రకాలుగా వాడినా కూడా డయాబెటిక్ కంట్రోల్ అవ్వకుండా ఉండేది. ఈ ఐ కాఫీ అండ్ ఐపల్స్ నాకు నిజంగా కంట్రోల్కి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు ఇండస్ట్రీవా, థ్యాంక్స్ టు ఐ కాఫీ. సో చూడండి, అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి మీరు కూడా దాన్ని అనుభవక వైద్యమే, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే, కాకపోతే ఒకరు సపరేట్గా అట్లా చేస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణి మేడం, శ్రీరంగ సార్ అబౌట్ కాఫీ. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఈరోజు ప్రెజెంటేషన్ సూపర్ చెప్పారు సార్, వండర్ సార్. కోటం సార్ చెప్పిన ప్రెజెంటేషన్ లో మనకు ఒక మాట చెప్పాడు సార్, ఫుడ్ మార్చుకోలేమన్నాడు సార్. ఫుడ్ మార్చుకోలేము కానీ కాఫీ మార్చుకోవచ్చు. కాఫీ మార్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది
మీరు కూడా పంచ్ బాగానే ఇస్తున్నారు. ఫుడ్ మార్చుకోలేము, అలవాటు అయిపోయింది. కానీ కాఫీని మార్చుకుంటే సరిపోతుంది. దాన్ని అలవాటు చేసుకుంటే ఇంత ఈజీగా ఇప్పటి వరకు ఎక్కువ చాలా రిపోర్ట్స్ వచ్చాయి నా దగ్గరికి. ఎందుకంటే నేను ఇచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టిమోనియల్స్ లో చాలా వండర్ఫుల్. అనంతపూర్లో ఒక లేడీ వర్క్ చేసుకునేది, వ్యవసాయం చేసే లేడీకి ఆమెకు 9.6 HbA1c ఉంది. ఆమెకు వాళ్ళు కూడా మెడిసిన్ కాకుండా ఆయుర్వేదం కూడా, హోమియోపతి కూడా వెళ్ళారు. తర్వాత మన దగ్గరకు రావడం వల్ల అల్లుడు డిస్ట్రిబ్యూటర్ మన దాంట్లో సరే అని చెప్పేసి మనకి సంప్రదించిన వెంటనే సార్ వాళ్ళు 2 ప్రోడక్ట్ కొనలేరు అన్నాడు. అంటే సరే అని చెప్పేసి ఒక బ్లాక్ కాఫీ సజెషన్ చేసి ఆ మేడంకు కరెక్ట్గా 3 బాక్సులు కంప్లీట్ చేస్తే 4వ బాక్స్ కంప్లీట్ అయ్యేటప్పుడు చెక్ చేయించాం. చెక్ చేపిస్తే ఇప్పుడు ఆ మేడం 5.8 HbA1c. చాలా సార్, మనం ఏం లేదు, మనం తాగే కప్పు కాఫీయే మన జీవితం లైఫ్ మార్చేస్తుంది. అది మీ దగ్గర కూడా ఇప్పుడు 60+ మీకు కూడా అది బాగా నాకు 65 years ఏజ్ లో కూడా నేను ఇప్పుడు 2.5 years నుంచి ఒక టాబ్లెట్ లేకుండా మెయింటైన్ చేస్తున్నాను. కాకపోతే దీని ఒక సిస్టమ్ ఏమంటే బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఖచ్చితంగా తీసుకోవాలి. సారీ, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ హాఫ్ అన్ అవర్ ముందు తాగితే మన కాఫీ చాలా హెల్తీగా ఉంటుంది. మనము ఆ కాఫీ 2-3 సార్లు తాగకపోతే ఈ కాఫీ ఒక్కసారి తాగినా కూడా మనం హెల్తీగా ఉండొచ్చు సార్. ఇది నేను 4 years నుంచి నేను చూసుకుంటున్నా, షుగర్ లెవెల్ చెక్ చేపిస్తున్నా. ఎవరి 6 months ఒకసారి చెక్ చేపిస్తా, 1 year ఒకసారి చెక్ చేపిస్తా. ఇప్పుడు కూడా నాకు 5.3 HbA1c. గుడ్, థ్యాంక్ యూ సార్. చూడండి ఈ థ్యాంక్ యూ పాయింట్, సార్. ఎస్, ఈ ఎంఫసైజ్ చేసుకోవాలి. మీరు మెడిసిన్ లాగా ఆల్రెడీ మీ నర్వస్ సిస్టమ్ కానీ ఇబ్బంది పడుతుంది, అనారోగ్యం ఉందని మీరు గుర్తిస్తే, ఎక్కువ ఉంది అని గుర్తిస్తే బ్లాక్ కాఫీకి వెళ్ళిపోండి. ఈ బ్లాక్ కాఫీలో కొంచెము ఏకనాయకం శాతం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో క్రీమర్లో కొంచెం తక్కువ ఉంటుంది. అయితే మీరు మెడిసిన్ లాగా యాక్చువల్లీ ఇట్లా బ్రూని, నెస్కెఫేని ఎట్లా ఎంజాయ్ చేస్తామో అట్లా చేయొచ్చు. బట్ రిజల్ట్ ఓరియంటెడ్ కావాలంటే మాత్రం దాన్ని ఒక మెడిసిన్ లాగా ఉపయోగించాలి. అంతే కదా. ఇప్పుడు లెమన్ వాటర్ ఎప్పుడైనా తాగొచ్చు కదా కళ్యాణి, కానీ బరువు తగ్గాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చగా తాగాలి. లెమన్ వాటర్ ఎప్పుడైనా తాగొచ్చు, ఓకే, కూల్గా ఉండడం. కానీ బరువు తగ్గాలి అనే కాన్సెప్ట్లో నువ్వు చేయాలంటే దాన్ని ఒక మెడిసిన్గా ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీటిలో దాన్ని ఉపయోగిస్తా, అంటే ఉపయోగించే విధానం అర్థమైంది కదా. సేమ్ లైక్ దట్ మీరు భోజనానికి ముందు, బ్రేక్ఫాస్ట్ కంటే ముందు ఈ యొక్క ఐ కాఫీని, బ్లాక్ కాఫీని అరగంట ముందు ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, అంటే అది ఆహారంలా ఉపయోగపడింది, ఔషధంలో. సో లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా తట్టుకోలేకుండా ఉన్నా కూడా ఐ కేర్తో పాటు ఈ కాఫీ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఏమంటావు కళ్యాణి, రూబీ ఎగ్జిక్యూటివ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా చెప్పాలి అంటే నాకైతే ఖచ్చితంగా ఇది ఒక ఎప్పుడు కూడా ఒక ఎనర్జీ డ్రింక్ లా యూజ్ అవుతుంది సార్. ఎంత స్ట్రెస్ లో ఉన్నా, ఎంత అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వర్క్ చేసి చేసి బాడీ అంతా అలసిపోయి అసలు ఇంకా కూర్చోడానికి కూడా ఓపిక లేదురా అన్న టైంలో ఒక్క కాఫీ తాగితే మళ్ళీ ఫుల్ బూస్ట్ అయినట్టు ఉంటుంది సార్. నేను నార్మల్ గా అంటే నైట్ 11 అయినా 12 అయినా ఎప్పుడైనా సరే వర్క్ కి వెళ్ళి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్క ఐ కాఫీ తాగేసి అయితే పడుకుంటాను సార్. చాలా అసలు ఎంత రిలాక్స్ అవుతామంటే ఇంకా కంప్లీట్ కోల్పోయిన ఎనర్జీ అంతా మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. సో అంత బాగా వర్క్ అవుతుంది సార్. అలాగే రిపోర్ట్స్ విషయానికి వస్తే రీసెంట్ గా నాకు మా ఫాదర్ దే అసలు చాలా సీరియస్ సిచ్యువేషన్ అనమాట. ఆయన వాష్రూమ్ కి కూడా ఆయన నడిచి వెళ్ళలేని సిచ్యువేషన్ అయిపోయారు. సో ఆయన ఆర్థరైటిస్ పేషెంట్ అండ్ డయాబెటిక్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 8-9 years అవుతుంది. కానీ నేను ఎప్పుడైతే వేవా నాకు పరిచయం అయిందో అప్పటి నుంచి కంటిన్యూగా ఐ కాఫీ అనేది యూజ్ చేస్తున్నారు. అది వాడడం మొదలు పెట్టాక ఆటోమేటిక్ గా వాళ్ళకి డాక్టరే మెడిసిన్ అనేది ఆపించేశారు, నీకు అవసరం లేదు అని. అమ్మ నాన్న కూడా ఇద్దరు కూడా మెడిసిన్ వాడట్లేదు. సో అయితే నేను ఒక 8 months నుంచి కొంచెం సరిగ్గా నేను ఐ కాఫీ వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇలా చేయడం వల్ల ఫుడ్ కంట్రోల్ అసలు ఉండదు మా నాన్నగారికి. స్వీట్స్ చూస్తే అస్సలు ఆగలేరు. శుభ్రంగా తినేసేయడం వల్ల కొంచెం ఎక్కువ సివియర్ పొజిషన్ కి వెళ్ళేటప్పటికి నేను మళ్ళీ అన్ని రిపోర్ట్స్ తీసుకొచ్చి సురేష్ సార్ దగ్గర పెట్టాక ఆయన డైట్ ప్లస్ మన ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, ఐ కాఫీ బ్లాక్ మార్నింగ్ ఒక ప్యాకెట్, ఈవినింగ్ ఒక ప్యాకెట్ ఇవ్వండి. మళ్ళీ కష్టాల్లో దేవుడు గుర్తొచ్చినట్టు మళ్ళీ ఐ కాఫీ గుర్తొచ్చింది. ఎస్ సార్.
సో నేను ఇంకా వెంటనే సార్ చెప్పినట్టు ఫాలో కానీ 2 months లో 2 months లో మళ్ళీ నేను అన్ని టెస్టులు చేపించాను. సారే రిపోర్ట్స్ చూసి ఆయన ఇప్పుడు నువ్వు డయాబెటిక్ పేషెంట్ కూడా అనక్కర్లేదు అన్నారు. సో అంత చేంజ్ తీసుకొచ్చింది మనిషిలో. Yes. సో నన్ను ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ నన్ను తిట్టారు, నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇలాంటి అన్ని యూజ్ చేసి ఇంట్లో ఉంచడం ఏంటి మనిషిని, ఫస్ట్ ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చెయ్యి, హాస్పిటల్లో చూపించని చాలా తిట్టారు సార్. అమ్మ వాళ్ళకి అంటే ఇంకా అందరూ అలా చెప్తూ ఉంటే ఏదో మనిషి ఏం అయిపోతున్నా పట్టించుకోవట్లేదు అనే సిచ్యువేషన్ కి వచ్చారు సార్ అందరూ. కానీ నేను మీకు నా మీద నమ్మకం ఉంటే ఒక్క 2 నెలలు నేను చెప్పినట్టు వినండి అని చెప్పి అంటే వాళ్ళు వెంటనే, ఎందుకంటే చూసేది నువ్వే పట్టించుకునేది నువ్వే, ఏదైనా ఇంకా నీదే బాధ్యత అని అన్నారు సార్. అంతే కదా అని చెప్పేసి ఇంకా నేను కంటిన్యూ 2 months నేను ఎంత అనేది చూసుకోకుండా ఇచ్చాను సార్ ప్రొడక్ట్. అలాగే వాళ్ళకి మళ్ళీ రిపోర్ట్స్ తోనే రిజల్ట్ చూపించాను. మళ్ళీ అందరూ చూసి ఆశ్చర్యపోయారు సార్. అసలు ప్రతి ఒక్కరు మీరు ఒక ఎవరైతే హెల్ప్ నన్ను చేయాలి, అన్నారో అందరికి హెల్ప్ చేయాలి అంటే ఒక చిన్న హెల్ప్ చేయాలి. మయూరి గారు చెప్పినట్టుగా విత్ యువర్ ఫాదర్ మీరు దాని మెసేజ్ ఇవ్వాలి. yes sir. తనకి ఎంత హెల్ప్ అయింది అనేది తన మాటల్లో. లేకపోతే ఇప్పుడు ఆ యొక్క ఇబ్బంది ఎంత ఉండేది, అవునా, నడవలేని పరిస్థితి నుంచి తను ఏ విధంగా ఇది క్యూర్ అయింది. మెడిసిన్స్ కి ఇది కూడా హెల్ప్ అవుతుంది, రైట్? ఓకే, ఆ మెడిసిన్స్ తో పాటు ఇది కూడా తనకి హెల్ప్ అయింది. ఇది మీరు చెప్పగలగాలి. ఓకే, అది చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మయూర్ గారిది ఎంత హెల్ప్ అయింది అట్లా. ఇప్పుడు నేను తాగుతున్నాను, నాకు లోపల ఎంత మేలు జరుగుతుందని నాకు ఎట్లా తెలియాలి? మీలాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. యాక్చువల్లీ అంత ప్రాబ్లం ఉన్న ఒక్క టాబ్లెట్ కూడా వేయలేదు సార్. జస్ట్ నేను టెస్ట్ వేయలేదా? మాత్రమే చేయించాను సార్. లేదు సార్, ఓకే, ఓకే. ఓన్లీ కాఫీ పల్స్ అంతే సార్. గ్రేట్, గ్రేట్. అంత థ్యాంక్ యూ. మంచి రిజల్ట్ వచ్చింది సార్. సో డాక్టర్లు కాదు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఇందాక మాషెట్టి గారు అన్నట్టు 14 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటిది. అందుకే డాక్టర్లు కాదు, సైంటిస్టులు చెప్పేదే డాక్టర్లు వింటారు. అక్కడి నుంచి వచ్చినటువంటిది. అందుకే ఇది ఒక డాక్టర్తో సమానం. ఒక పల్స్ కానీ కాఫీ కానీ ఇదేదో మార్కెట్లో దొరికే వేరే ప్రోడక్ట్ తోటి. అందుకని మనం చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు కదా. సో రెగ్యులర్గా కంటిన్యూ చేయడం మాత్రం మీరు చేయండి. అది దుఃఖమే సుమిరన్ సబకరే అంటారు. అంటే దుఃఖం వచ్చినప్పుడు సుమిరన్ అంటే స్మరణ చేయడం. అందరు చేస్తారు, కానీ ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యం గురించి ఆలోచించడం కొంతమంది చేస్తారు. సుఖమే సుమిరన్ కౌన్ కరే అని అంటాడు అనమాట. అట్లా ఇంకా నీకు పర్సనల్ గా కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉపయోగపడతాయి న్యూట్రాస్యూటికల్స్ లేడీస్ కి. చాలా సార్, చాలా సార్. యాక్చువల్ గా నేను అసలు ఫుల్ గా చాలా మెడిసిన్ అంటే చాలా విరక్తి చెందిపోయిన అమ్మాయిని సార్. నా మ్యారేజ్ అయ్యి స్టిల్ 19 years అవుతుంది సార్. నేను 8 years కంప్లీట్ మెడికేషన్ యూజ్ చేశాను సార్. దేనికి అంటే పిల్లలు పుట్టడం కోసం హాస్పిటల్ కి వెళ్తే అది కంప్లీట్ గా నాకు చేసిన రిజల్ట్ ఏంటంటే పిల్లలు పుట్టడం మాట పక్కన పెడితే కంప్లీట్ గా పీరియడ్స్ అనేది క్లోజ్ చేసేసింది. మెడిసిన్ కి ఎడిక్ట్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా 3 months మెడిసిన్ ఇవ్వడం, 3 months తర్వాత పీరియడ్ వచ్చాక మళ్ళీ రమ్మండం, లేదా వెయిట్ తగ్గి రమ్మండం, ఇలాగే జరిగేది. అసలు ఒకే ఒక హాస్పిటల్ 3 months మెడిసిన్ కి నేను 22 kgs పెరిగాను సార్. మళ్ళీ బరువు పెరగడం కూడా దాని వల్ల మళ్ళీ అసలు చాలా ఓవర్ వెయిట్. నాకు 21 ఏజ్ కి నేను 45+ లా ఉండేదాన్ని సార్. అంత దారుణంగా వెయిట్ పెరిగాను. సో ఆ తర్వాత నేను కొంచెం మెడిసిన్ యూజ్ చేసే స్థితి లేని టైంలో నేను మెడిసిన్ ఆపేసాను సార్. అలా ఆపడం జరిగింది. 4 years కంప్లీట్ గా నాకు పీరియడ్ అనేది రాలేదు సార్. చాలా ఇబ్బందులు ఫేస్ ఫస్ట్ టైం ఐపల్స్ ఎప్పుడైతే నేను కన్జ్యూమ్ చేశానో అది కూడా నేను అంత కాస్ట్లీ ప్రోడక్ట్ ఎందుకు పూజ చేయడం అని నేను తాగాను. దాని వల్ల నాకు వచ్చిన వండర్ఫుల్ రిజల్ట్ ఏంటంటే వితౌట్ మెడికేషన్ 4 సంవత్సరాల తర్వాత పీరియడ్ అనేది రావడం. గణేష్ ఏదో కొన్నాం కాబట్టి యూజ్ చేసింది, ఎందుకులే ఉంచుకోవడం అనేట్టు యూజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అని తర్వాత గుర్తించారు. ఓకే కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, సమయం అవుతుంది.
ఇప్పుడు పీరియడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, లేడీస్కి ఎక్కువ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. మీరు కరెక్ట్గా చెప్పండి, అప్పటి నుంచి పల్స్ అండ్ కేర్, మీకు కాఫీ కూడా తాగుతుంటారా మీరు? ఎస్ సార్. ఇవి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ కి ఎఫెక్టివ్ గా ఉపయోగపడుతున్నాయా లేదా? ఎందుకంటే పర్సనల్ మీరు ఉపయోగిస్తారు కాబట్టి ఎస్ సార్, చాలా బాగా యూజ్ అవుతాయి సార్. నార్మల్ గా అంటే నేను అప్పటి నుంచి కంటిన్యూస్ గా ప్రొడక్ట్స్ యూజ్ చేయడం, అంటే మధ్యలో ఒక 1 or 2 months గ్యాప్ ఇచ్చిన, కంటిన్యూ అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి కంటిన్యూ యూజ్ చేస్తున్నాను. ఐ కేర్ వచ్చాక నాకు ఇంకా బాగా ప్లస్ అయింది సార్. ఇప్పుడు స్టిల్ నా పీరియడ్స్ రెగ్యులర్ గా కరెక్ట్ గా మంత్లీ వస్తున్నాయి సార్. ఇది సో 8 years పాడు చేసుకునే సిస్టమ్ ని సో 5 years గా నేను యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడు రెగ్యులర్ లోకి వచ్చినాయి సార్. ఇప్పుడు ఈ సమస్య చాలా మందిలో ఉందా, లేకపోతే ఎవరికో చాలా ఒకరికి ఉంటుందా? 100 లో 90% లేడీస్ బాధపడుతున్నారు సార్. ఇది ఇది తెలుసుకోవాల్సింది, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే ఆ, నా ఇంట్లో నా కుటుంబంలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు, అది ఇది ఎలా సొల్యూషన్ అవుతుందని. ఇప్పుడు నువ్వు మాకు సంబంధించిన వాళ్ళకి ఒకసారి ఒక ప్రోడక్ట్ ఇచ్చావు, గుర్తుందా? ఎస్ సార్. వాళ్ళకి సర్జరీ పడుతుందని వాళ్ళు చెబితే వెంటనే ఐ కేర్ వాడడం జరిగింది, అవునా? ఓకే. సో ఆ ప్రొడక్ట్ వల్ల వాళ్ళకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే సర్జరీకి మిస్ అయి, అంటే వాళ్ళకు వద్దని చెప్పారు డాక్టర్, ప్లస్ వాళ్ళ ఇంట్లో ఇంజనీర్ చేస్తున్న అమ్మాయికి తనకి చాలా బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత అప్పుడు తెలిసింది దీనికి కూడా ఉపయోగపడుతుంది ఇది అని. సో అంటే వాళ్ళకి దాని గురించి అవేర్నెస్ లేదు. నువ్వు ఎట్లా ఏ విధంగా అయితే సరే ఒకరు ఇచ్చారు కాబట్టి తాగాను కాబట్టి ఎమ్మటే నీకు దాని గురించి అవేర్నెస్ ఎట్లా వచ్చిందో, వాళ్ళకి ఒక దానికోసం తీసుకున్నారు, ఇంకో దానికి ఉపయోగపడింది. వాళ్ళ పాపకి కూడా ఉపయోగపడింది ఇది. సో మన పండక్కి అడిగి మరీ తెప్పించుకున్నారు ఐ కేర్. సో ఈ సందర్భంలో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మన వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేయండి మన ప్రొడక్ట్స్ గురించి. బోల్డంత మందికి ఈ ప్రాబ్లమ్స్, పోనీ మనం తీసుకోకపోతే ఏంటంటే ఇంకా ప్రాబ్లంలోకి వెళ్తారు వాళ్ళు, ఎందుకంటే మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. అది ఇంకా మీరు చెప్పినట్టు డబల్ అయి కూర్చుంటుంది. పిహెచ్ఏసి అనేది స్పీడ్గా సార్ ఒక్కసారి చెప్తారు, అది ఏంటిదో జానే సార్? పిహెచ్ఏసి ఏంటి? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మన అన్ని కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రారంభ దశలో ఉన్నప్పుడే మనం గుర్తించడం చాలా ముఖ్యం. రాకుండా ఉండడం, కాపాడుకోవడం అనేది అది చాలా తక్కువ మందికి జరిగేది. సో ముందస్తు జాగ్రత్త, ప్రివెంట్ అంటే ప్రారంభ దశలో ఉంటాం అందరం కూడా, కాబట్టి దీన్ని స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఇప్పుడు ఒక హోలిస్టిక్ అంటే అన్నిటికీ కంటికి, మన తల నడినెత్తి నుంచి మొదలుకుంటే అరికాలు వరకు అన్ని ఆర్గాన్స్కి అన్ని ప్రొడక్ట్స్ హెల్ప్ అవుతాయి. దీనికి దానికి అనుకోకుండా కాఫీ తీసుకున్నా కానీ కంటిన్యూగా మనకు నడినెత్తి నుంచి అరికాల వరకు అనేక రకాల ప్రాబ్లమ్స్కి మనకి ఏకనాయకం అనేది ఒక గ్లూకోజ్ను ఒక్కదానికే కాదు, చాలా థౌజండ్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది మేజర్ ఒకటి మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. కంప్లీట్గా అన్నిటికీ హెల్ప్ అవుతుంది. ఐ కాఫీ తాగి, బ్లాక్ కాఫీ తాగి పీరియడ్స్ రెగ్యులర్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి. అందుకే నేను అమ్మాయిని అడిగాను కాఫీ కూడా తాగి. ఎస్. తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్, ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్తారు, మెడిసిన్స్ వాడుతూ దాన్ని దీనిలా కూడా చక్కటి ఆహారాన్ని తీసుకోండి, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోమని చెప్తారు డాక్టర్లు కూడా. ఇది పోషకాహారం కాబట్టి చక్కగా మెడిసిన్స్తో పాటు దీన్ని కన్జ్యూమ్ చేయవచ్చు. కాంప్లిమెంటరీ బెనిఫిట్, అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, మనకు తెలియని చాలా లోపల జరుగుతూ ఉంటాయి. అది ఓన్లీ కొన్ని టెస్ట్లకు మాత్రమే తెలిసే ఉంటాయి. ఇప్పుడు కాఫీ తాగితే కొలెస్ట్రాల్ కూడా లెవెల్ అయిపోతుంది, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో అన్నీ మనకు తెలియదు. కాబట్టి అన్ని రకాలుగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి, కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బ్లడ్, ఇప్పుడు పిల్లలకి జీర్ణశక్తి సరిగా లేదని మనము నులి పురుగులు అని చెప్పి మనం ఐపాల్స్ ఇస్తాము, ఒకరు దగ్గుకని తీసుకుంటారు, ఓకే, ఒకరు గ్యాస్ పెయిన్ అని తీసుకుంటారు. ఇవి తీసుకుంటున్నప్పటికీ వాళ్ళు ఈ ప్రాసెస్డ్ చేసినవి, ప్యాకేజ్ చేసినవి, పెస్టిసైడ్స్ ద్వారా చేసినవి, ఈ కాలుష్యం వల్ల వచ్చేటువంటి ఏవైతే లోపల టాక్సిన్స్ ఉంటాయో డ్యామేజ్, దానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. దట్ ఈస్ కాంప్లిమెంటరీ కదా. సో ఇంత చక్కటి ప్రొడక్ట్ మనకి ఇచ్చినటువంటి ఇండస్ వివాకి, మన ఫ్రెండ్లకి థ్యాంక్స్ చెప్దాం. మీకు తెలుసా,
భారతదేశాన్ని మధుమేహం యొక్క రాజధాని అంటారు అని, దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నమోదైంది. ఇది 2025 నాటికి 69.9 మిలియన్లు మరియు 2030 నాటికి 80 మిలియన్ల ఆశ్చర్యకరమైన మార్కును చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఇండస్ వివా ఐ కాఫీ అనే ఒక అద్భుతమైన ఉత్పత్తితో మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా కాఫీ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పానీయం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇది రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయికి మద్దతు ఇస్తుంది. ఐ కాఫీ ఒక విప్లవాత్మక ఉత్పత్తి. ఇది క్రీమర్ మరియు బ్లాక్ అనే 2 రకాలలో లభిస్తుంది. ఈ ప్రీమియం మిశ్రమం కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో లభించే మేలైన కాఫీ విత్తనాల నుండి తయారు చేయబడుతుంది. ఐ కాఫీను శ్రేష్టమైన సాల్సిటాల్ తో సురక్షితంగా చేయబడింది. ఇది సలేషియా నుండి పేటెంట్ పొందిన మూలికా మిశ్రమం. దీనిని ఏకనాయకం లేదా సప్తరంగ అని కూడా పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి మధుమేహం నిర్వహణలో ప్రసిద్ధి చెందినది. అందుకే ఐ కాఫీలో వీటిని కీలకమైన పదార్థాలుగా ఉపయోగించారు. ఐ కాఫీ అనేది ఒక సంపూర్ణ ఆరోగ్య సప్లిమెంట్. ఇది సమర్థవంతంగా చక్కెర వ్యాధిని నిర్వహణ చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఐ కాఫీ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.